గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు టుడేస్ హిందూ ఎనాలిసిస్. ఈరోజు హిందూ ఎనాలిసిస్ స్టార్ట్ చేసే ముందు ఒక్క చిన్న అనౌన్స్మెంట్ చేస్తాను, వినండమ్మా. సో మన ఇన్స్టిట్యూట్లో ఎల్టీఎక్స్ క్లాసెస్లో ఆఫర్ చేసే యూపీఎస్సీ కోర్సెస్ గురించి ఒకసారి మాట్లాడదాం. యూపీఎస్సీ కోర్సెస్ అనేవి మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే యూపీఎస్సీ కోర్సులో మనకి ఫ్లాగ్షిప్ కోర్స్ ఏంటి అంటే యూపీఎస్సీ ఇన్ఫినిటీ. మన ఇన్స్టిట్యూట్లో ఏ కోర్స్ ఆఫర్ చేసినా ఒకటి గుర్తుపెట్టుకోండి, అది లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు రావడం అనేది జరుగుతుంది. లైఫ్ టైం వ్యాలిడిటీ మీకు అందుబాటులో ఉండడం అనేది జరుగుతుంది. ఫర్ ఎవర్ మీకు ఉద్యోగం వచ్చేంత వరకు మీకు సపోర్ట్గా మీ అండగా మేము ఉండడం అనేది జరుగుతుంది. ఒక్కసారి మీరు జాయిన్ అయితే తర్వాత రూపాయి కూడా మీరు పే చేయాల్సిన అవసరం లేదు. సో ఎన్నిసార్లు మీరు క్లాసులు వినాలన్నా వినొచ్చు, లైవ్ అటెండ్ అవ్వచ్చు, రికార్డెడ్ క్లాసెస్ కూడా చూసుకోవచ్చు, టెస్ట్లు రాయొచ్చు, టెస్ట్లకి సెపరేట్గా ఛార్జ్ చేయడం కానీ ఇవేవి మీకు ఉండడం అనేది జరగదు. యూపీఎస్సీకి ఇన్ఫినిటీ కమ్స్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. సో ఏ సబ్జెక్ట్ మీరు ఇండివిజువల్ సబ్జెక్ట్ తీసుకున్నా లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. ఓన్లీ రికార్డెడ్ కావాలి సార్, మేము వర్కింగ్ పీపుల్, సో మేము వర్క్ చేస్తూ దాంతోపాటు యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాం, మేము లైవ్ క్లాసులు అటెండ్ అవ్వలేము, ఓన్లీ రికార్డెడ్ కావాలి అండ్ అప్ ఫ్రంట్ చేసేటటువంటి పరిస్థితిలో మేము ఉన్నాం అంటే ముందు సింగిల్ పేమెంట్ చేసేస్తాము అంటే యూపీఎస్సీ ఇన్ఫినిటీ మీకు 40,000 రూపాయలకే రావడం అనేది జరుగుతుంది. కరెంట్ అఫైర్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ. కరెంట్ అఫైర్స్ యూపీఎస్సీ ప్రిపరేషన్లో 5,000 రూపీస్కే మీకు రికార్డెడ్ సెషన్స్ అన్ని కరెంట్ అఫైర్స్ 5,000 రూపీస్కే వస్తాయి. ఎకానమీ అనేది 6,000 రూపీస్కి రావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఏప్రిల్ 30th లోపు అంటే రేపటి లోపు జాయిన్ అయితే మీకు 1,000 ఆఫ్ అయి 5,000కే వస్తుంది. ఎకానమీ రికార్డెడ్ సెషన్స్ కూడా. పాలిటీ 5,000, హిస్టరీ 5,000. ఇక్కడ హిస్టరీ ఇంక్లూడ్స్ మనకి ఏన్షియంట్ హిస్టరీ, మిడీవల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్, వరల్డ్ హిస్టరీ, దాంతోపాటు పోస్ట్ ఇండిపెండెన్స్. జోగ్రఫీ 5,000, ఎథిక్స్ ఇంటిగ్రిటీ 5,000, ఇంటర్నేషనల్ రిలేషన్స్ 3,000, ఎన్విరాన్మెంట్ 3,000, సైన్స్ అండ్ టెక్నాలజీ 3,000, గవర్నెన్స్ 3,000, సొసైటీ 3,000, ఇంటర్నల్ సెక్యూరిటీ 3,000, డిజాస్టర్ మేనేజ్మెంట్ 3,000. అన్ని కోర్సెస్ మీరు సింగిల్ సబ్జెక్ట్ తీసుకున్నా సరే మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది రావడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సింగిల్ పేమెంట్ ఏదైనా ఒక సింగిల్ సబ్జెక్ట్ తీసుకున్నారు, మీకు ఇన్ఫినిటీకి అప్గ్రేడ్ అవ్వాలంది. సో మొత్తం మళ్ళీ కొత్తగా కట్టక్కర్లా, మీరు ఎంత కట్టారో అది మైనస్ చేసి అప్పుడు ఉండేటటువంటి ఫీజు ఏదైతే ఉందో ఆ రిమైనింగ్ అమౌంట్ కట్టేసి మీరు అప్గ్రేడ్ కూడా అయిపోవచ్చు. సో ఇన్స్టిట్యూట్లో అసోసియేట్ అవ్వాలి, జాయిన్ అవ్వాలంటే ఒక సబ్జెక్ట్ తీసుకోండి. ఎలా చెప్తున్నారు లైవ్ క్లాసెస్ చూడండి, చూసిన తర్వాత మీకు నమ్మకం కుదిరితేనే జాయిన్ అవ్వండి. కాన్సెప్చువల్ క్లారిటీ అనేది గ్యారంటీగా ఉంటుంది. ఫ్యాకల్టీ మెంబర్స్ చాలా పేషెన్స్తో ఉంటారు. పునాదుల నుంచి మీకు అసలు మీరు జాయిన్ అయ్యేటప్పుడే మీకు అసలు ఏమీ రాదని ఫిక్స్ అయిపోతామండి మేము. మీకు అసలు ఏమీ తెలియదు యూపీఎస్సీ గురించి అని ఫిక్స్ అయ్యి ప్రతి ఒక్కటి అరటిపండు వచ్చినట్టు చెప్పడం అనేది జరుగుతుంది. బేసిక్స్ నుంచి మీరు ఎన్నిసార్లు అడిగినా ఓపిక్గా మీకు సమాధానాలు చెప్పడం అనేది జరుగుతుంది. మీకు అర్థమైన తర్వాతే నెక్స్ట్ టాపిక్కి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఎప్పటికప్పుడు టెస్టులు జరుగుతూనే ఉంటాయి. ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ టెస్ట్ మన యాప్లో జరగడం అనేది జరుగుతుంది. ఎప్పటికప్పుడు మీ తాలూకా ప్రోగ్రెస్ అనేది ట్రాక్ చేసుకోవచ్చు. అర్థమైందా? చక్కగా మీకు ప్రిపరేషన్ అనేది ఉంటుంది. హ్యాపీగా మీరు రికార్డెడ్ సెషన్స్ అయినా ఆప్ట్ చేసుకోవచ్చు. తక్కువ ఫీజు ఉంటుంది కాస్త కంపేర్ చేస్తే. లైవ్ ప్లస్ రికార్డెడ్ కావాలి సార్, నేను లైవ్ యాక్సెస్ కూడా కావాలి, డౌట్ క్లియరెన్స్, ఫ్యాకల్టీతో ఇంటరాక్షన్ కూడా కావాలి అనుకుంటే మీరు అప్ ఫ్రంట్ చేస్తే యూపీఎస్సీ ఇన్ఫినిటీ 50,000, అది కూడా రేపటిలోపు జాయిన్ అయితే ఏప్రిల్ 30th లోపు జాయిన్ అయితే 45,000కి ఇస్తున్నాం. 5,000 ఆఫ్ ఉంది. కరెంట్ అఫైర్స్ 7,000, ఎకానమీ 8,000, పాలిటీ 7,000, హిస్టరీ 7,000, జోగ్రఫీ 7,000, ఎథిక్స్ ఇంటిగ్రిటీ 7,000, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ 5,000. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో మీకు ఏమొస్తుందండి, డైలీ మీకు క్వశ్చన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేస్తారు. మీరు రాసిన ఆన్సర్స్కి రెస్పెక్టివ్ ఫ్యాకల్టీ మెంబర్స్ కరెక్ట్ చేసి మీకు ఇండివిజువల్ కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో దట్ మీ ఆన్సర్ రైటింగ్ ఇంప్రూవ్మెంట్ కూడా జరుగుతుంది. దాంతోపాటు ఎవ్రీ వీక్ ఆన్సర్ రైటింగ్ సెషన్స్ కూడా ఉంటాయి. యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకుంటే ఇవన్నీ మీకు భాగంగా రావడం అనేది జరుగుతుందమ్మా. అర్థమైందా? లైవ్ ప్లస్ రికార్డెడ్, లేదు నేను ఇన్స్టాల్మెంట్స్లో నెలకు 5,000 చొప్పున కట్టుకుంటాను సార్ అంటే కట్టుకోవచ్చు. యూపీఎస్సీ ఇన్ఫినిటీ 60,000కి రావడం అనేది జరుగుతుంది. 12 ఇన్స్టాల్మెంట్లో 5,000 చొప్పున యూపీఎస్సీ ఇన్ఫినిటీ మీరు కట్టుకునే అవకాశం మీకు ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు కల్పిస్తున్నారు. సో మీరు చక్కగా కట్టుకోవచ్చు. కరెంట్ అఫైర్స్ ప్లస్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ తీసుకుంటే 10,000 రూపీస్ మాత్రమే, 10,000 రూపాయలు మాత్రమే. ఎకానమీ 10,000, పాలిటీ 8,000, హిస్టరీ 8,000, జోగ్రఫీ 8,000, ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ 8,000. ఇన్స్టాల్మెంట్లో 8,000 అని 2,000 చెప్పిన 4 ఇన్స్టాల్మెంట్లో కట్టుకోవచ్చు. ఇక్కడ హిస్టరీ ఇంక్లూడ్స్ మళ్ళీ ఏన్షియంట్, మిడీవల్, మోడర్న్, వరల్డ్ హిస్టరీ, పోస్ట్ ఇండిపెండెన్స్, ఆర్ట్ అండ్ కల్చర్ ఇవన్నీ రావడం అనేది జరుగుతుంది. హిస్టరీ నేనే టీచ్ చేస్తాను. ఓకేనా? చక్కగా జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. సో మీకు బిగినర్ లెవెల్ స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్ ఉండడం అనేది జరుగుతుంది. ఇన్స్టిట్యూట్లో స్టూడెంట్స్ ఏమో వాళ్ళకి అర్థం అవ్వడానికి ఏం చేయాలో అన్నీ చేస్తాం. అసలు మేము అసలు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటాం, ఎంత స్ట్రెచ్ అయినా అవుతాం. స్టూడెంట్సే ఇక్కడ బాస్గా ఉండడం అనేది జరుగుతుంది.
ఫ్రమ్ వెరీ బేసిక్స్ నుంచి పూర్తి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు మిమ్మల్ని తీసుకెళ్లే పూర్తి బాధ్యత మాది. డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఉంటుంది. మీరు యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకుంటే చక్కగా మీకు ఎవ్రీడే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కూడా చేయించడం అనేది జరుగుతుంది. కరెంట్ అఫైర్స్ ఎవ్రీడే లైవ్ సెషన్ ఉంటుంది. నా హిందూ అనాలిసిస్ ఉంటుంది, హిందూ అనాలిసిస్ పీడిఎఫ్ ఉంటుంది, అండ్ అదర్ మీకు ఎక్స్ప్లెయిన్డ్ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఎక్స్ప్లెయిన్డ్ ఆర్టికల్స్ కూడా చేయడం అనేది జరుగుతుంది. అన్నీ ఎప్పుడో ఒకటి గుర్తుపెట్టుకోండి, అన్నీ యూట్యూబ్లో పెట్టడం అనేది జరగదాం, అది చాలా చాలా కష్టం. ఎందుకంటే ఇన్స్టిట్యూట్ హ్యాస్ టు సర్వైవ్ కదా. ఇప్పుడు ఇన్స్టిట్యూట్ ఫ్యాకల్టీకి పే చేయాలి, దాంతోపాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకోవాలి. ఇన్స్టిట్యూట్ హ్యాస్ టు సర్వైవ్, రైట్? అందుకోసం ప్రతిదీ యూట్యూబ్లో పెట్టడం అనేది జరగదు. రండి, చక్కగా జాయిన్ అవ్వండి, మీకు చాలా చాలా వాల్యుయేషన్ ఉంటుంది. మమ్మల్ని నమ్మండి, మీ నమ్మకం అయితే ఒమ్ము కాదు. సో ప్రత్యూష మేడం మీకు ఒకవేళ జాయిన్ అవ్వాలి అనుకుంటే ప్రత్యూష మేడం నెంబర్ ఇది 7893899553. చక్కగా మీరు ప్రత్యూష మేడం కాంటాక్ట్ చేసి హ్యాపీగా జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. ఓకేనా? ఒక్కసారి కరెంట్ అఫైర్స్ కోర్సులో మీకు ఏమొస్తుందో ఒక్కసారి తెలుసుకుందాం. చూడండి, ఇక్కడ చూడండి, కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యూపీఎస్సీలో మీకు చాలా ఇంపార్టెంట్ రోల్ కరెంట్ అఫైర్స్ ప్లే చేయడం అనేది జరుగుతుంది. 40 to 50% క్వశ్చన్స్ మీకు కరెంట్ అఫైర్స్ నుంచి ప్రిలిమ్స్లో అడగడం అనేది జరుగుతుంది. ఈవెన్ మెయిన్స్లో కూడా మీరు జిఎస్ పేపర్ 2 చూసుకున్నా లేకపోతే జిఎస్ పేపర్ 3 చూసుకున్నా మీకు మ్యాక్సిమం కరెంట్ అఫైర్స్ నుంచే రావడం అనేది జరుగుతుంది. కరెంట్ అఫైర్స్ ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ యూపీఎస్సీ ప్రిపరేషన్, అందులో డౌట్ లేదు. ఈవెన్ స్టాటిక్ నుంచి క్వశ్చన్స్ వచ్చినా మనం స్టాటిక్ అనుకుంటాం, బట్ కరెంట్ అఫైర్స్లో రావడం వల్ల దానికి లింక్ పెట్టి స్టాటిక్ క్వశ్చన్ అడిగారని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా. సో కరెంట్ అఫైర్స్ చక్కగా ప్రిపేర్ అవ్వాలంటే హ్యాపీగా ఈ కోర్స్ తీసుకోండి. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సు కరెంట్ అఫైర్స్ కోర్సు. డైలీ అనాలిసిస్, హిందూ అనాలిసిస్ అనేది ఎవ్రీడే ఉండడం అనేది జరుగుతుంది. ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ లైవ్ క్లాస్ ప్లస్ పీడిఎఫ్, కరెంట్ అఫైర్స్ లైవ్ క్లాస్ అనేది అవుతుంది. దాంతోపాటు డైలీ హిందూ అనాలిసిస్ పీడిఎఫ్ ఏదైతే ఉంటుందో పీడిఎఫ్ కూడా మీకు అందుబాటులో ఉండడం అనేది జరుగుతుంది. డైలీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ ఆన్ యాప్ అండ్ వీక్లీ రివిజన్ టెస్ట్ ఏదైతే ఉంటుందో కరెంట్ అఫైర్స్ టెస్ట్ ఎవ్రీడే యాప్లో ఉండడం అనేది జరుగుతుంది. వీక్లీ రివిజన్ టెస్టులు కూడా అవుతాయి. కాంప్లిమెంటరీ యాక్సెస్ టు యూపీఎస్సీ మాక్ టెస్ట్, అన్ని సబ్జెక్టుల మాక్ టెస్టులు, గ్రాండ్ టెస్టులు, మాక్ టెస్టులు అన్నింటికీ మీకు యాక్సెస్ కూడా లభించడం అనేది జరుగుతుంది. 3 డేస్కి 4 డేస్కి 2 డేస్కి ఎప్పుడు పడితే అప్పుడే అవుతాయండి టెస్టులు మన తాలూకా దీనిలో. సో చక్కగా ప్రతి టెస్ట్కి మీకు యాక్సెస్ అనేది ఉంటుంది. ఎకనామిక్ సర్వే అండ్ బడ్జెట్ అనాలిసిస్ కలిపి మీకు ఉండడం అనేది జరుగుతుంది. అది కూడా మీకు ఫ్రీ ఆఫ్ యాక్సెస్ రావడం అనేది జరుగుతుంది. ఫ్రీ యాక్సెస్ టు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్కి మీకు ఫ్రీ యాక్సెస్ అనేది రావడం అనేది జరుగుతుంది. అది కూడా 10,000 ప్లాన్ తీసుకుంటే మీకు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కూడా ఎవ్రీడే మీకు క్వశ్చన్ ఇస్తాం, దానికి మీరు ఆన్సర్స్ రాస్తారు, మీకు రెస్పెక్టివ్ ఫ్యాకల్టీ మెంబర్స్ కరెక్ట్ చేసి మీకు కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. 10,000 ప్లాన్ తీసుకుంటే 10,000 కూడా మీరు ఒకసారి కట్టక్కర్లా, 2,000 చెప్పున నెలకి 2,000 చెప్పున 5 ఇన్స్టాల్మెంట్లో మీరు చక్కగా పే చేయొచ్చు. ఎఫోర్డబుల్ ఫీలో మీకు కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ లైఫ్ టైం వ్యాలిడిటీ అంటే మళ్ళీ లైఫ్ టైం వ్యాలిడిటీతో కరెంట్ అఫైర్స్ ఫర్ ఎవర్ చెప్పడం అనేది జరుగుతుంది. ఆలోచించండి, బ్యాక్గ్రౌండ్ నుంచి బేసిక్స్ నుంచి మీకు అర్థమయ్యేంత వరకు చెప్పడం అనేది జరుగుతుంది. రికార్డెడే కావాలి సార్ కరెంట్ అఫైర్స్, నేను లైవ్ అటెండ్ అవ్వను అని అనుకుంటే అప్ ఫ్రంట్ పేమెంట్ ఒకవేళ చేస్తే 5,000 రూపీస్ మాత్రమే. ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అఫ్ కోర్స్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కాకుండా మిగిలినవన్నీ మీకు రికార్డెడ్ సెషన్స్ రూపంలో అన్నీ రావడం అనేది జరుగుతుంది. లైవ్ ప్లస్ రికార్డెడ్ అప్ ఫ్రంట్ కావాలి అంటే 7,000 రూపీస్ మీకు రావడం అనేది జరుగుతుంది. లైవ్ ప్లస్ అంటే లైవ్ క్లాస్ ఏదైతే ఉంటుందో లైవ్ క్లాస్ అటెండ్ అయ్యి డౌట్స్ క్లియర్ చేసుకోవాలి, ఫ్యాకల్టీతో ఇంటరాక్ట్ అవ్వాలి అంటే 7,000. లైవ్ ప్లస్ రికార్డెడ్ సెషన్స్ ప్లస్ ఇన్స్టాల్మెంట్స్ ప్లస్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కలిపి కావాలి అంటే మీకు 10,000 రూపీస్కి రావడం అనేది జరుగుతుంది. 10,000 రూపీస్ కూడా మీరు 2,000 చెప్పున 5 ఇన్స్టాల్మెంట్లో కట్టుకోవచ్చు. జాయిన్ అవ్వాలి అనుకుంటే ప్రత్యూష మేడం నెంబర్ ఇది, చక్కగా జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. మమ్మల్ని నమ్మి జాయిన్ అవ్వండి, మీ నమ్మకం ఒమ్ము కాదు, చాలా చాలా వాల్యూ ఎడిషన్ అయితే ఉంటుందమ్మా. నేను ఇన్నిసార్లు చెప్తున్నానంటే అది మీకోసం ట్రస్ట్ మీ ఆన్ దట్. ఓకేనా? మీకైతే చాలా ఉపయోగం అయితే ఉంటుంది. ఓకేనా? రైట్. అయితే ఈరోజు హిందూ అనాలిసిస్లో ఫస్ట్ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో దాన్ని డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకోబోయే మొదటి ఆర్టికల్ వచ్చేసి 2 డై ఆఫ్ షాక్ ఆఫ్టర్ ఎర్త్క్వేక్ ఇన్ అస్సాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 1 జాగ్రఫీలో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుందమ్మా, ఫిజికల్ జాగ్రఫీలో. సో ఈ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 8 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. ఈ ఆర్టికల్ని మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి. ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలి అంటే ముందు కొంత బ్యాక్గ్రౌండ్ అనేది తెలుసుకోవాలి. ఆ బ్యాక్గ్రౌండ్ అంటే ఏంటి అంటే ముందు ఎర్త్క్వేక్ అంటే ఏంటి, ఎలా ఏర్పడతాయి, ఎర్త్క్వేక్ గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు క్వశ్చన్స్ ఎలా రావచ్చు, సో వాటి గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాం, జాగ్రత్తగా వినండి. ఎర్త్క్వేక్, ఇంతకీ ఎర్త్క్వేక్ అంటే ఏంటి? భూకంపం అని తెలుగులో అంటాం. సో పేరులోనే ఉంది. ఎర్త్క్వేక్ లిటరల్లీ మీన్స్ షేకింగ్ ఆఫ్
ఎర్త్ లేదా షేకింగ్ ఆఫ్ గ్రౌండ్ అమ్మ. ఎర్త్క్వేక్ అంటే ఏంటి? షేకింగ్ ఆఫ్ గ్రౌండ్. అండ్ ఇట్ ఈజ్ లైక్ వాల్కెనో, ఇట్ ఈజ్ అన్ ఎండోజెనిక్ ప్రాసెస్. ఎండోజెనిక్ ప్రాసెస్ అంటే ఏంటమ్మా అంటే బినీత్ ద ఎర్త్ సర్ఫేస్ జరిగేటటువంటి ప్రాసెస్. అంటే ఎర్త్ సర్ఫేస్ గ్రౌండ్ లెవెల్ మనకి ఎర్త్ ఏదైతే ఉంటుందో భూమి పొరల కింద జరిగేటటువంటి ప్రాసెస్, అది దాన్నే మనం ఎండోజెనిక్ ప్రాసెస్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. వాల్కనోస్ కూడా మనకి ఎండోజెనిక్ ప్రాసెస్లో ఒక భాగం. అర్థమైందా? సో ఎందుకు ఈ తాలూకా ఇదనేది రావడం అనేది జరుగుతుంది, ఎందుకు ఎర్త్క్వేక్ అనేది ఇదవ్వడం అనేది జరుగుతుంది అంటే ఎర్త్ క్రస్ట్లో ఉండేటటువంటి మూమెంట్స్ ఏవైతే ఉంటాయో ఎర్త్ క్రస్ట్లోని మూమెంట్స్ వల్ల ఈ తాలూకా ఇది ఏర్పడడం అనేది జరుగుతుంది. ఏం జరుగుతుంది అంటే అమ్మ మనకి ఎనర్జీ ఏదైతే ఉంటుందో ఎనర్జీ అనేది రిలీజ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఈ రిలీజ్ అయినటువంటి ఎనర్జీ వల్ల ఏం జరుగుతుంది, కొన్ని సెస్మిక్ వేవ్స్ ఏవైతే ఉంటాయో భూకంప తరంగాలు ఏవైతే ఉంటాయో అవి రిలీజ్ అవ్వడం అనేది జరుగుతాయి. ఈ సెస్మిక్ వేవ్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రాపగేట్ అయితే భూమి తాలూకా సర్ఫేస్ ఏదైతే ఉంటుందో గ్రౌండ్ ఏదైతే ఉంటుందో ఇది కంపించడం అనేది షేక్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఏం జరుగుతుంది, ఎర్త్ క్రస్ట్లో కొన్ని జరిగినటువంటి కొన్ని మూమెంట్స్ వల్ల ఇట్ విల్ రిలీజ్ సమ్ ఎనర్జీ. ఆ ఎనర్జీ ఏదైతే ఉంటుందో ఆ ఎనర్జీ అనేది కొన్ని వేవ్స్ని కాజ్ చేయడం అనేది జరుగుతుందాం. అర్థమైందా? సో ఆ వేవ్స్ వల్ల మనకి భూకంపం అనేది ఏర్పడడం అనేది జరుగుతుంది. సో ఇంకా ఎర్త్క్వేక్స్ గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాం, జాగ్రత్తగా వినండి. ఎర్త్క్వేక్స్ని దేనిలో కొలుస్తారు అంటే సెస్మోగ్రాఫ్ అనేటటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్ ద్వారా కొలవడం అనేది జరుగుతుంది. దేని ద్వారా మెజర్ చేస్తారమ్మా? సెస్మోగ్రాఫ్ అనేటటువంటి ఒక దీని ద్వారా ఇది చేయడం అనేది జరుగుతుంది. అండ్ అక్కరెన్స్ ఆఫ్ సివియర్ ఎర్త్క్వేక్స్ ఈజ్ లిమిటెడ్ టు ఫ్యూ రీజియన్స్. ఇవి కొన్ని రీజియన్స్లో మాత్రమే ఎర్త్క్వేక్స్ అనేవి ఏర్పడడం అనేది జరుగుతుంది. ప్రతి ఒక్క రీజియన్లో ఎర్త్క్వేక్స్ అనేవి ఏర్పడడం అనేది జరగదు. ఎర్త్క్వేక్ రావడానికి కారణం ఏం చెప్పాం, ఎర్త్ క్రస్ట్లో కొన్ని మూమెంట్స్ జరిగితే ఎనర్జీ ఏదైతే ఉంటుందో ఎనర్జీ రిలీజ్ అవుతుందని చెప్పాం. ఏ పాయింట్ దగ్గర అయితే ఎనర్జీ రిలీజ్ అవుతుందో దాన్ని మనం ఫోకస్ అంటాం, లేకపోతే హైపోసెంటర్ అంటాం, లేకపోతే సెస్మిక్ ఫోకస్ అని కూడా అనడం అనేది జరుగుతుంది. అర్థమైందా? మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను చూడండి. ఇది గ్రౌండ్ అమ్మ. అర్థమైందా? సో కింద ఒక దగ్గర ఎనర్జీ ఏదైతే ఉంటుందో ఎనర్జీ తాలూకా ఇదనేది రిలీజ్ అవ్వడం అనేది జరిగింది అనుకోండి. ఇక్కడ సపోజ్ నేను ఏదైతే స్టార్ సింబల్ వేసానో ఇక్కడ ఎనర్జీ అనేది రిలీజ్ అవ్వడం అనేది జరిగింది. సో దానివల్ల ఏం జరుగుతుంది, సమ్ వేవ్స్ అనేవి ప్రాపగేట్ అవ్వడం అనేది జరుగుతాయి. సో వేవ్స్ అనేవి ఇలా వెళ్ళడం, ఇలా వెళ్ళడం, ఇలా వెళ్ళడం, ఇలా వెళ్ళడం, ఇలా వెళ్ళడం, ఇలా వేవ్స్ ప్రాపగేట్ అవుతాయి. దానివల్ల ఈ తాలూకా ఇదేదైతే ఉంటుందో మనకి ఎర్త్క్వేక్ అనేది కాజ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఎక్కడైతే ఎనర్జీ రిలీజ్ అయిన పాయింట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏమంటాం, ఫోకస్ కానీ హైపోసెంటర్ కానీ సెస్మిక్ ఫోకస్ అంటాం. సరిగ్గా ఈ హైపోసెంటర్ ఏదైతే ఉంటుందో హైపోసెంటర్కి పెర్పెండిక్యులర్గా వెర్టికల్గా ఎర్త్ మీద ఉన్నటువంటి పాయింట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎపిసెంటర్ అనడం అనేది జరుగుతుంది. ఈ ఎపిసెంటర్ ఏదైతే ఉంటుందో ఈ ఎపిసెంటర్ దగ్గర విపరీతమైనటువంటి ఎర్త్క్వేక్ తాలూకా ఇంటెన్సిటీ ఏదైతే ఉంటుందో అది ఎక్కువగా ఉంటుంది. షేకింగ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఎక్కువగా ఉండడం అనేది జరిగింది. The intensity of the earthquake will be highest in the epicenter and decreases as one moves away. సో ఇక్కడ నుంచి నువ్వు వెనక్కి వెళ్తున్నావు అనుకో ఏం జరుగుతుంది, ఇంటెన్సిటీ ఆఫ్ ఎర్త్క్వేక్ ఏదైతే ఉంటుందో ఇలా వెళ్తున్న కొద్దీ తగ్గిపోవడం అనేది జరుగుతుంది. ఎపిసెంటర్లో మాత్రం ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. యాక్చువల్లీ మన తాలూకా ఎర్త్క్వేక్ ఏదైతే ఉంటుందో అది ఎక్కువగా ఎక్కడిది అవుతుందంటే లిథోస్పియర్లో అవ్వడం అనేది జరుగుతుంది. లిథోస్పియర్ ఇవన్నీ మీరు జాగ్రఫీలో చదువుకుంటారు, మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. మీ అందరికీ తెలుసు కోర్ ఏదైతే ఉంటుందో కోర్, సో లేయర్స్ ఆఫ్ ఎర్త్ అండి. తర్వాత ఏముంటుంది, మ్యాంటిల్ ఏదైతే ఉంటుందో మ్యాంటిల్, తర్వాత ఏంటి క్రస్ట్ ఏదైతే ఉంటుందో క్రస్ట్. సో మనకి లిథోస్పియర్ అంటే ఏంటి, క్రస్ట్ ఏదైతే ఉంటుందో సో ఇక్కడ 3 లేయర్స్ వేసాను చూడండి. ఇక్కడ ఇలా ఉందనుకోండి మన తాలూకు ఎర్త్లో ఇవి 3 లేయర్స్ అనుకోండి. చూడండి లిథోస్పియర్ అంటే ఏంటి, అప్పర్ మ్యాంటిల్ ఏదైతే ఉంటుందో అప్పర్ మ్యాంటిల్ నుంచి క్రస్ట్ మధ్యలో ఉండేదాన్ని ఏమంటాము లిథోస్పియర్ అనడం అనేది జరుగుతుంది. అంటే ఈ మధ్యలో మనకి పైన ఎర్త్కి పైన పొరలు ఏవైతే ఉంటాయో అక్కడ మనకి ఎక్కువగా ఇది ఏదైతే ఉంటుందో ఎర్త్క్వేక్స్ అనేవి ఎక్కువగా జరగడం, ఈ ఎనర్జీ రిలీజ్ ఏదైతే ఉంటుందో అది అక్కర్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఎర్త్క్వేక్ యొక్క వేవ్స్ గురించి తెలుసుకుందాం, జాగ్రత్తగా వినండి. ఎర్త్క్వేక్ యొక్క ఇంకొక పేరేంటి, సెస్మిక్ వేవ్స్ అని కూడా అనడం అనేది జరుగుతుంది. సెస్మిక్ వేవ్స్ ఆర్ ఆఫ్ 2 టైప్స్ అమ్మ. సెస్మిక్ వేవ్స్ ఎన్ని టైప్స్, 2 టైప్స్. ఒకటి బాడీ వేవ్స్, రెండవది ఏంటి అంటే సర్ఫేస్ వేవ్స్. ఈజీగా అర్థమైపోతుంది, పెద్ద కంగారు పడద్దు.
బాడీ వేవ్స్ అంటే ఏంటి అంటే ఎనర్జీ రిలీజ్ అయిన తర్వాత ఎర్త్ తాలూకా బాడీ మొత్తం ఎర్త్ ఏదైతే ఉంటుందో త్రూ అవుట్ ద ఎర్త్ బాడీలో ఏవైతే వేవ్స్ ట్రావెల్ అవుతాయో వాటిని మనం బాడీ వేవ్స్ అంటాం. బాడీ వేవ్స్ ఆర్ ఆఫ్ మళ్ళీ 2 టైప్స్, ఒకటి ప్రైమరీ వేవ్స్, 2 సెకండరీ వేవ్స్, పీ వేవ్స్, ఎస్ వేవ్స్ అంటాం. సర్ఫేస్ వేవ్స్ కూడా మళ్ళీ 2 టైప్స్, ఒకటి లవ్ వేవ్స్, రెండవది ఏంటి రిలే వేవ్స్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ప్రైమరీ వేవ్స్, సెకండరీ వేవ్స్ వీటి గురించి కూడా తెలుసుకుందాం. చూడండి, బాడీ వేవ్స్, ప్రైమరీ వేవ్స్, సెకండరీ వేవ్స్ అని చెప్పుకున్నాం కదా. సో ప్రైమరీ వేవ్స్ మొదటిది. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, బాడీ వేవ్స్ యొక్క స్పీడ్ ఏదైతే ఉంటుందో దీని స్పీడ్ అనేది ఎప్పుడు ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది కంపేర్ టు స్పీడ్ ఆఫ్ సెకండరీ వేవ్స్. సెకండరీ వేవ్స్ స్పీడ్ కంటే బాడీ వేవ్స్ తాలూకా స్పీడ్ అనేది ఎక్కువగా దీనిగా ఉండడం అనేది జరుగుతుంది. అదే ట్రావెల్ ఇన్ ద ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్ కింద ఇవి ట్రావెల్ అవ్వడం అనేది జరుగుతుంది. ఏంటి మన తాలూకా బాడీ వేవ్స్ ఏవైతే ఉంటాయో బాడీ వేవ్స్. అర్థమైందా? సో అది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ బాడీ వేవ్స్, ఒకటి ప్రైమరీ వేవ్స్, రెండవది సెకండరీ వేవ్స్. సో ప్రైమరీ వేవ్స్ ఆర్ ద ఫాస్టెస్ట్ బాడీ వేవ్స్. అంటే ఏ వేవ్స్ కంటే చాలా ఫాస్ట్గా ఉంటాయి, సెకండరీ వేవ్స్ కంటే చాలా ఫాస్ట్గా ఉండడం అనేది జరిగింది. ఈవెన్ లవ్ వేవ్స్, రిలే వేవ్స్ కంటే ఫాస్ట్గా ఉండడం అనేది జరిగింది. దే ఆర్ ఫాస్టెస్ట్ బాడీ వేవ్స్ అని చెప్పి అనడం అనేది జరిగింది. సుమారు ట్వైస్ ద స్పీడ్ ఆఫ్ ఎస్ వేవ్స్ అండి. ఎస్ వేవ్స్ ఏదైతే ఉంటాయో సెకండరీ వేవ్స్ కంటే ఇవి ట్వైస్ ద స్పీడ్ ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? అండ్ దే ఆర్ ద ఫస్ట్ టు రీచ్ డ్యూరింగ్ అన్ ఎర్త్క్వేక్. ఎర్త్క్వేక్ జరిగినప్పుడు సర్ఫేస్కి రీచ్ అయ్యేటటువంటి ఫస్ట్ రీచ్ అయ్యేటటువంటి వేవ్స్ ఏంటి అంటే ఇవి, ఎందుకంటే ఇవి స్పీడ్ ఎక్కువ ఉంటాయి కదా అందుకోసం అని చెప్పి. అండ్ దే ఆర్ సిమిలర్ టు సౌండ్ వేవ్స్. సౌండ్ వేవ్స్కి సిమిలర్గా ఉంటాయి. ఎందుకు అంటే సౌండ్ వేవ్స్ ఎలా అయితే లాంగిట్యూడినల్ వేవ్స్, మన తాలూకా ప్రైమరీ వేవ్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా లాంగిట్యూడినల్ వేవ్స్. లాంగిట్యూడినల్ వేవ్స్ అంటే ఏంటమ్మా, ఒక సమాంతరంగా ఒక లైన్లో ఇలా ఇదవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఇలా ప్రాపగేట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో వేవ్ యొక్క డైరెక్షన్ ఇలా ఉందో అనుకోండి, పార్టికల్స్ యొక్క డైరెక్షన్ కూడా అలాగే ఉండడం అనేది జరుగుతుంది. సౌండ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ లాంగిట్యూడినల్ వేవ్స్. అండ్ ప్రైమరీ వేవ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా మనకి లాంగిట్యూడినల్ వేవ్స్ అని చెప్పి మనం అనుకోవచ్చు. అండ్ దాంతోపాటు అండ్ దే కెన్ ట్రావెల్ ఇన్ సాలిడ్, లిక్విడ్ అండ్ గ్యాసియస్ మెటీరియల్. సాలిడ్ మెటీరియల్స్లోను, లిక్విడ్ మెటీరియల్స్లోను అండ్ గ్యాసియస్ మెటీరియల్స్లోను కూడా మన ప్రైమరీ వేవ్స్ ఏవైతే ఉంటాయో ఇవి ట్రావెల్ అవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఈ పాయింట్స్ మీరు ప్రైమరీ వేవ్స్ గురించి గుర్తుపెట్టుకోవాలి. మరి సెకండరీ వేవ్స్ గురించి కూడా తెలుసుకుందాం. జాగ్రత్తగా వినండి, పెద్ద కష్టమేం కాదు, మీకు ఈజీగా అర్థమైపోతాయి. అర్థమైందా? సో సెకండరీ వేవ్స్ ఆర్ ఆల్సో బాడీ వేవ్స్, కానీ ఇవి ఎర్త్ సర్ఫేస్కి రీచ్ అవ్వడానికి కొంత టైం తీసుకుంటాయి. దేర్ విల్ బి ఏ టైం గ్యాప్, టైం ల్యాగ్ అనేది ఉండడం అనేది జరుగుతుంది కంపేర్ టు ప్రైమరీ వేవ్స్తో పోలిస్తే. అర్థమైందా? సో ఏమింటివి సెకండరీ వేవ్స్ ఏవైతే ఉన్నాయి సెకండరీ వేవ్స్. అండ్ ఇవి మాత్రం ఓన్లీ సాలిడ్స్ గుండా పాస్ అవ్వడం అనేది జరుగుతుంది. లిక్విడ్స్ అండ్ గ్యాసెస్ మెటీరియల్స్ గుండా ఇవి పాస్ అవ్వడం అనేది జరగదు. అర్థమైందా? రైట్. అండ్ దీస్ ఆర్ ట్రాన్స్వర్స్ వేవ్స్. మనకి ప్రైమరీ వేవ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏం చెప్పాను, లాంగిట్యూడినల్ వేవ్స్ అని చెప్పాను కదా. ఇవి మాత్రం ట్రాన్స్వర్స్ వేవ్స్. ట్రాన్స్వర్స్ వేవ్స్ అంటే ఏంటి సార్ అంటే ఇలా ట్రావెల్ అవ్వడం అనేది జరుగుతుంది. అంటే చూడండి, ఇక్కడ చూడండి, మీకు సింపుల్గా అర్థం. వేవ్ అనేది ఎలా అవుతుంది, ఈ డైరెక్షన్లో వెళ్తుంది, కానీ పార్టికల్ మూమెంట్ పెర్పెండిక్యులర్గా ఉండడం అనేది జరుగుతుంది. ఇలా పెర్పెండిక్యులర్గా, ఇక్కడ పెర్పెండిక్యులర్గా, ఇది పెర్పెండిక్యులర్ ఇలా ఉండడం అనేది జరుగుతుంది. ట్రాన్స్వర్స్ వేవ్స్కి ఎగ్జాంపుల్ చెప్పండి. మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ లైక్ లైట్ వేవ్స్ ఏవైతే ఉంటాయో లైట్ వేవ్స్ కానీ, రేడియో వేవ్స్ ఏవైతే ఉంటాయో రేడియో వేవ్స్ కానీ, ఇవన్నీ మీకు ట్రాన్స్వర్స్ వేవ్స్ కింద రావడం అనేది జరుగుతుంది. అర్థమైందా? నెక్స్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే సర్ఫేస్ వేవ్స్. సర్ఫేస్ వేవ్స్ ఏవైతే ఉన్నాయో వీటి గురించి తెలుసుకుందాం. జాగ్రత్తగా వినండి. ఎప్పుడైతే ఎనర్జీ రిలీజ్ అయినటువంటి ప్లేస్ నుంచి ఎర్త్ యొక్క బాడీ ఆఫ్ ద ఎర్త్ గుండా, ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్ గుండా పాస్ అయినటువంటి బాడీ వేవ్స్ ఏవైతే ఉన్నాయో, ఒకవేళ ఈ బాడీ వేవ్స్ అనేవి ఎర్త్ సర్ఫేస్ మీద ఉన్నటువంటి రాక్స్ ఏవైతే ఉన్నాయో రాక్స్ని ఢీకొన్న తర్వాత ఈ సర్ఫేస్ వేవ్స్ ఏవైతే ఉన్నాయో ఈ సర్ఫేస్ వేవ్స్ ఒక న్యూ సెట్ ఆఫ్ వేవ్స్ అనేవి జనరేట్ అవుతాయి. వాటిని మనం సర్ఫేస్ వేవ్స్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. అండ్ దే మూవ్ అలాంగ్ ద సర్ఫేస్, పేరులోనే ఉంది అలాంగ్ ద సర్ఫేస్ ఆఫ్ ఎర్త్. అర్థమైందా? సో ఎప్పుడైనా మీరు జాగ్రత్తగా గమనించారా,
చూడండి వాటర్ మీద రిపిల్స్ అనేవి కనిపిస్తాయి. ఎప్పుడైనా ఒక స్టాండ్ స్టిల్ వాటర్ మీద మీరు ఒక రాయి వేసారనుకోండి, రిపిల్స్ ఎలా ఇక్కడ రాయి వేసారనుకోండి, ఇలా రిపిల్స్లా ఇలా అవుతాయి కదా. సో ఆన్ ద సర్ఫేస్ ఈ వేవ్స్ అనేవి ప్రాపగేట్ అవుతూ ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో మనకు సర్ఫేస్ వేవ్స్ పేరులోనే ఉంది, దీస్ వేవ్స్ మూవ్ అలాంగ్ ద ఎర్త్ సర్ఫేస్ అని చెప్పి మనం అనడం అనేది జరుగుతుంది. అర్థమైందా? అండ్ దే ఆర్ ఆల్సో ట్రాన్స్వర్స్ వేవ్స్. మనకు రిపిల్స్ ఎలా అయితే ట్రాన్స్వర్స్ వేవ్స్, సేమ్ మన సర్ఫేస్ వేవ్స్ ఏవైతే ఉన్నాయో కూడా ఇవి కూడా ట్రాన్స్వర్స్ వేవ్స్. అంటే ఇవి ఎలాగా మనకి పెర్పెండిక్యులర్, ద మోషన్ ఆఫ్ ద పార్టికల్ విల్ బి పెర్పెండిక్యులర్ విత్ ద వే ఆఫ్ ప్రాపగేషన్ ఆఫ్ వేవ్. అర్థమైందా? సో అది మీరు గుర్తుపెట్టుకోవాలి, రైట్? నెక్స్ట్ చూడండి, అండ్ దీస్ ఆర్ వెరీ డ్యామేజింగ్ వేవ్స్ అండి. సో ఎర్త్క్వేక్ యొక్క డ్యామేజ్ ఏదైతే ఉంటుందో, డ్యామేజ్ వీటి వల్ల అవ్వడం అనేది జరుగుతుంది. సో చాలా వరకు బికాస్ సిన్స్ దే ఆపరేట్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్, ఏం జరుగుతుంది, రోడ్లు కానీ భవనాలు కానీ ఇవన్నీ కుప్పకూలిపోవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? అండ్ కామన్ సర్ఫేస్ వేవ్స్ ఏముంటాయి, మనకి లవ్ వేవ్స్ ఏవైతే ఉంటాయి లవ్ వేవ్స్, అండ్ మనకి రిలే వేవ్స్ ఏవైతే ఉన్నాయి రిలే వేవ్స్ ఉండడం అనేది జరిగింది. ఈ లవ్ వేవ్స్ రిలే వేవ్స్ ఏవైతే ఉన్నాయి వీటి గురించి కూడా తెలుసుకుందాం, జాగ్రత్తగా వినండి. సో ఇది లవ్ వేవ్స్ ఏదైతే ఉంటాయో దే ఆర్ మచ్ స్లోవర్ బాడీ వేవ్స్ బట్ ఆర్ ఫాస్టర్ దాన్ రిలే. సో ఇవి చాలా బాడీ వేవ్స్ ఏవైతే ఉంటాయో బాడీ వేవ్స్తో కంపేర్ చేస్తే ఇవి చాలా స్లోగా ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? చాలా స్లోగా ఉండడం అనేది జరుగుతుంది. బట్ కానీ రిలే వేవ్స్ ఏవైతే ఉన్నాయో రిలే వేవ్స్ కింద మీరు ఇది చేస్తే కంపేర్ చేస్తే ఇవి చాలా దీనిగా ఉండడం అనేది జరుగుతుంది, చాలా ఫాస్ట్గా ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఇది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మరి రిలే వేవ్స్ అంటే ఏంటి? రిలే వేవ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చూడండి, ఇవి ఏం చేస్తాయంటే సర్ఫేస్ని, ఇది ఎర్త్ సర్ఫేస్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇలా మూవ్ అయ్యేలా చేస్తాయండి. ఇవి కూడా ట్రాన్స్వర్స్ వేవ్సే, సర్ఫేస్ని ఇలా మూవ్ అయ్యేలా చేయడం అనేది జరుగుతుంది. మన తాలూకా రిలే వేవ్స్ ఏవైతే ఉన్నాయో రిలే వేవ్స్ దిస్ ఫాలో ఎలిప్టికల్ మోషన్ ఏదైతే ఉంటుందో ఎలిప్టికల్ మోషన్లో ఇది అవ్వడం అనేది జరుగుతుంది. దీస్ వేవ్ రోల్స్ అలాంగ్ ద గ్రౌండ్ జస్ట్ లైక్ ఏ వేవ్ రోల్స్ అక్రాస్ ద లేక్ ఆర్ ఏ ఓషన్. లేక్ ఆర్ ఓషన్లో వేవ్ ఎలా అయితే ఇలా ఇదవడం అనేది జరుగుతుందో సేమ్ ఎగ్జాక్ట్లీగా రిలే వేవ్స్ కూడా ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ సర్ఫేస్ మీద అలాగే ఇదవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో విపరీతమైనటువంటి షేకింగ్ ఏదైతే ఉంటుందో షేకింగ్కి ఇవి కారణం అవుతాయి. దాంతోపాటు డ్యామేజ్ ఏదైతే ఉంటుందో డ్యామేజ్కి కూడా ఇవి కారణం అవ్వడం అనేది జరుగుతుంది. ఏంటి? మన రిలే వేవ్స్ ఏవైతే ఉన్నాయో రిలే వేవ్స్. ఎప్పుడైనా స్పీడ్ కంపారిజన్ గుర్తుపెట్టుకోండి, స్పీడ్ ఆఫ్ ప్రైమరీ వేవ్స్ అన్నింటికంటే ఎక్కువ, తర్వాత స్పీడ్ ఆఫ్ సెకండరీ వేవ్స్, తర్వాత స్పీడ్ ఆఫ్ లవ్ వేవ్స్, తర్వాత స్పీడ్ ఆఫ్ రిలే వేవ్స్. అర్థమైందా? అండ్ ద మోస్ట్ డ్యామేజింగ్ ఏంటి? సర్ఫేస్ వేవ్స్ ఏవైతే ఉంటాయి సర్ఫేస్ వేవ్స్. అండ్ ద మోస్ట్ స్పీడెస్ట్ వేవ్స్ ఏంటి? మన తాలూకా ఇవేవైతే ఉంటాయో బాడీ వేవ్స్ ఏవైతే ఉంటాయో బాడీ వేవ్స్. ఎక్కడైతే ఎనర్జీ జనరేషన్ జరిగిందో దాన్ని ఏమంటాం? ఫోకస్ లేదా హైపో సెంటర్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. ఎగ్జాక్ట్గా దీనిపైన నెత్తి మీద ఎర్త్ సర్ఫేస్ మీద ఉన్నటువంటి పాయింట్ని ఏమంటాం? ఎపి సెంటర్ అనడం అనేది జరుగుతుంది. ఎపి సెంటర్ దగ్గర ఏం జరుగుతుంది? మనకి కాన్సన్ట్రేషన్ ఇంటెన్సిటీ ఏదైతే ఉంటుందో ఇంటెన్సిటీ చాలా ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం డిఫరెంట్ వేవ్స్ గురించి తెలుసుకున్నాం కదా, సెస్మిక్ వేవ్స్ గురించి. ఇప్పుడు మనం మెజరింగ్ ఎర్త్క్వేక్స్ని ఎలా మెజర్ చేస్తారో చూద్దాము, జాగ్రత్తగా చూడండి. ఎర్త్క్వేక్స్ యొక్క మెజర్మెంట్ ఏదైనా డీటెయిల్డ్గా కాంప్రహెన్సివ్గా నేర్చుకున్నాం అనుకోండి మనకి చాలా మంచిదన్నమాట. అందుకే ఇంత డీటెయిల్డ్గా చెప్తున్నాను. సో ఎర్త్క్వేక్స్ మెజర్మెంట్కి వాడేటటువంటిది ఇదేంటి అంటే ఇన్స్ట్రుమెంట్ ఏంటి అంటే సెస్మోమీటర్స్ ఏవైతే ఉంటాయో సెస్మోమీటర్స్ని వాడడం అనేది జరుగుతుంది. దీస్ ఆర్ ద ఇన్స్ట్రుమెంట్స్ విచ్ ఆర్ యూజ్ టు మెజర్ ద మోషన్ ఆఫ్ ద గ్రౌండ్ యొక్క మోషన్ ఏదైతే ఉంటుందో మూమెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని మెజర్ చేయడం అనేది జరుగుతుంది. మోషన్ ఆఫ్ ద గ్రౌండ్ అంటే ఇంక్లూడింగ్ సెస్మిక్ వేవ్స్ జనరేటెడ్ బై ఎర్త్క్వేక్స్ వల్ల జనరేట్ అయినటువంటి సెస్మిక్ వేవ్స్ అంటే ఇదర్ మనకి బాడీ వేవ్స్ కానీ దాంతోపాటు సర్ఫేస్ వేవ్స్ ఏవైతే ఉన్నాయో సర్ఫేస్ వేవ్స్ కానీ వీటన్నింటినీ వాల్కనిక్ ఎరప్షన్స్ ద్వారా వచ్చేటటువంటి సెస్మిక్ వేవ్స్ ఏవైతే ఉంటాయో వాటన్ని ఇది చేయడం అనేది జరుగుతుంది. సో ఈ సెస్మోమీటర్కి ఇంకొక పేరు ఏంటమ్మా అంటే సెస్మోగ్రాఫ్ అని కూడా అనడం అనేది జరుగుతుంది. ఈ సెస్మోమీటర్ కానీ సెస్మోగ్రాఫ్ ఏదైతే ఉంటుందో ఈ రెండు ఒక అవుట్పుట్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. దాన్నే మనం సెస్మోగ్రాఫ్ అనడం అనేది జరుగుతుంది. సెస్మోగ్రాఫ్కి మీరు అసలు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. దిస్ ఈజ్ ద ఇన్స్ట్రుమెంట్. ఇది వచ్చేటటువంటి అవుట్పుట్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్. అర్థమైందా? సో ఈ తాలూకా ఎర్త్క్వేక్ మెజర్మెంట్లో 2 ఇంపార్టెంట్ స్కేల్స్ ఉంటాయమ్మా. ఏంటా ఇంపార్టెంట్ స్కేల్స్ అంటే ఒకటి మెర్కాలీ స్కేల్, రెండవది ఏంటి రిచర్ స్కేల్.
మెర్కాలీ స్కేల్ ఏదైతే ఉంటుందో ఇది ఇంటెన్సిటీని కొలవడం అనేది జరుగుతుంది. అంటే గ్రౌండ్లో ఎంత ఇంటెన్సిటీతో వేవ్స్ ఏవైతే ఉన్నాయో కంపనం చెందుతున్నాయి, ద స్పీడ్ ఆఫ్ వేవ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇది అనలైజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇట్ రేంజెస్ ద రేంజ్ ఆఫ్ ఇంటెన్సిటీ ఈజ్ ఫ్రమ్ 1 to 12. ఈ స్కేల్లో ఇది మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది, ఇంటెన్సిటీ ఎలా ఉంది అని చెప్పి. రిచర్ స్కేల్ ఏదైతే ఉంటుందో ఇది మ్యాగ్నిట్యూడ్ ఏదైతే ఉంటుందో మ్యాగ్నిట్యూడ్ని కొలవడం అనేది జరుగుతుంది. మ్యాగ్నిట్యూడ్ అంటే ఎనర్జీ ఏదైతే ఉంటుందో, మనకి ఎర్త్ దీనిలో ఎనర్జీ ఎవాల్వ్ అవుతుందని చెప్పాను కదా, ఎనర్జీ అనేది రిలీజ్ అవ్వడం వల్ల కదా మనకి ఎర్త్క్వేక్స్ ఏర్పడతాయని చెప్పాం. ఆ ఎనర్జీ ఎంత రిలీజ్ అయింది అని చెప్పి మనకి ఏది కొలుస్తుంది, రిచర్ స్కేల్ ఏదైతే ఉంటుందో రిచర్ స్కేల్ కొలవడం అనేది జరుగుతుంది. ఆన్ ద స్కేల్ ఆఫ్ 1 to 10 ఇది కొలవడం అనేది జరుగుతుంది. పైది 1 to 12 ఏదైతే ఉంటుందో 1 to 12 కొలవడం అనేది జరుగుతుంది. అంటే మన ప్రపంచంలో మన భూమి మీద ప్రతి ఒక్క ప్రాంతంలోని ఎర్త్క్వేక్స్ అనేవి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతాయా, ఈక్వల్గా ఏర్పడతాయా అంటే లేదండి. 2 బెల్ట్స్ ఉంటాయండి. ఈ 2 ఇంపార్టెంట్ బెల్ట్స్లో ఎర్త్క్వేక్స్ ఎక్కువగా ఇదవ్వడం అనేది జరుగుతుంది, ఎర్త్క్వేక్స్ ఎక్కువగా మనకి అక్కరవ్వడం అనేది జరుగుతుంది. ఎక్కడ ఫస్ట్ వన్ ఏంటి అంటే పసిఫిక్ బెల్ట్. అంటే పసిఫిక్ ఓషన్ ఏదైతే ఉంటుందో దాని చుట్టూ ఉన్నటువంటి బెల్ట్ అమ్మ. పసిఫిక్ ఓషన్ ఏదైతే ఉంటుందో మనకి అమెరికాకి అండ్ ఆస్ట్రేలియా ఏదైతే ఉంటుందో ఆస్ట్రేలియాకి మధ్యలో ఉండేటటువంటి ప్రాంతం ఏదైతే ఉంటుందో, కొరియా కానీ జపాన్ కానీ, మనకి ఆస్ట్రేలియా పక్కన న్యూజిలాండ్ ఏదైతే ఉంటుందో, న్యూజిలాండ్ నుంచి అమెరికా, సౌత్ అమెరికా, నార్త్ అమెరికా మధ్య ప్రాంతం ఏదైతే ఉంటుందో అక్కడ ఎక్కువగా దాన్ని సర్కమ్ పసిఫిక్ బెల్ట్ అంటాం. అక్కడ ఎక్కువగా ఇదవ్వడం అనేది జరుగుతుంది. దాంతోపాటు మిడ్ వరల్డ్ మౌంటైన్ బెల్ట్ ఏదైతే ఉంటుందో ఇక్కడ కూడా ఇదవ్వడం అనేది జరుగుతుంది. ఈ మిడ్ వరల్డ్ మౌంటైన్ బెల్ట్ ఏదైతే ఉంటుందో ఎక్కడి నుంచి ఎక్కడికి ఇది ఎక్స్టెండ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఆల్ప్స్ ఏవైతే ఉంటాయో ఆల్ప్స్ నుంచి మెడిటేరియన్ సీ ఏదైతే ఉంటుందో మెడిటేరియన్ సీ మీదుగా కకాసస్ మౌంటైన్స్ ఏవైతే ఉన్నాయో, కకాసస్ మౌంటైన్స్ అంటే మనకి అర్మేనియా, ఇప్పుడు టర్కీ అర్మేనియా ఉన్నాయి చూసారు, అక్కడ ఆ ప్రాంతం ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతంలో కానీ, దాంతోపాటు ఇది ఎంత ఎక్కడికి ఎక్స్టెండ్ అవుతుంది, లాస్ట్కి హిమాలయన్ రీజియన్, ఇక్కడ కూడా ఎక్కువగా మనకి ఈ తాలూకా ఇవేవైతే ఉన్నాయో ఎర్త్క్వేక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా అక్కరవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో 21% ఆఫ్ ది ఎర్త్క్వేక్స్ అనేవి ఎక్కడ జరుగుతాయి, ఈ మిడ్ వరల్డ్ మౌంటైన్ బెల్ట్ ఏదైతే ఉంటుందో అక్కడ. అండ్ 68% ఆఫ్ ఎర్త్క్వేక్స్ ఎక్కడ, మనకి సర్కమ్ పసిఫిక్ బెల్ట్ ఏదైతే ఉంటుందో అక్కడ. అండ్ రిమైనింగ్ 11% ఎక్కడ ఇది అవ్వడం అనేది జరుగుతుందంటే రిమైనింగ్ పార్ట్స్ ఆఫ్ వరల్డ్ ఏదైతే ఉంటుందో అక్కడ ఎర్త్క్వేక్స్ అనేవి ఇది అవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? మెయిన్గా ఈ 2 ఇంపార్టెంట్ బెల్ట్స్ గుర్తుపెట్టుకోండి. ఒకటి సర్కమ్ పసిఫిక్ బెల్ట్, 2 మిడ్ వరల్డ్ మౌంటైన్ బెల్ట్ ఏదైతే ఉంటుందో మిడ్ వరల్డ్ మౌంటైన్ బెల్ట్. అర్థమైందా? ప్రపంచంలో సరిగ్గా మధ్యలో ఇవన్నీ ఉంటాయి. మీరు మెడిటేరియన్ సీ, దాంతోపాటు పక్కనే కకాసస్ మౌంటైన్స్, దాంతోపాటు పక్కనే హిమాలయాస్, ఆల్ప్స్ ఏవైతే ఉంటాయో ఆల్ప్స్, ఇలా మధ్యలో సరిగ్గా ఉండడం అనేది జరుగుతుంది. అండ్ మనకి ఇక్కడ ఆస్ట్రేలియా ఉంది కదా, ఈ ఆస్ట్రేలియాకి యువతల మనకి న్యూజిలాండ్ ఉంటుంది. న్యూజిలాండ్ నుంచి ఇది ఈ మధ్యలో ఉన్నదంతా పసిఫిక్ ఓషన్, ఇక్కడ ఉందంతా ఇది నార్త్ అమెరికా, ఇది సౌత్ అమెరికా. ఇక్కడ మనకి రష్యా, జపాను, కొరియా ఇవన్నీ ఉండడం అనేది జరుగుతుంది. ఈ మధ్యలో ఈ ప్రాంతం ఏదైతే ఉంటుందో ఈ ప్రాంతం అంతా మనం ఏమంటాము అంటే సర్కమ్ పసిఫిక్ బెల్ట్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. పసిఫిక్ ఓషన్ చుట్టూ ఈ సర్కమ్ పసిఫిక్ బెల్ట్లో కూడా ఎక్కువగా ఎర్త్క్వేక్స్ అనేవి మనకి ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్ దట్ షుడ్ రిమెంబర్ రిగార్డింగ్ ఎర్త్క్వేక్స్. మరి ఇప్పుడు న్యూస్లోకి ఏమొచ్చిందో తెలుసుకుందాం. అసలు ఏం జరిగింది అంటే రీసెంట్గా మనకి మొన్న ఏం జరిగింది అంటే అస్సాం ఏదైతే ఉంటుందో అస్సాంలో ఎర్త్క్వేక్ అనేది రావడం అనేది జరిగింది. చూడండి, మీరు చెప్పండి, అస్సాం అనేది దేనిలో ఏ బెల్ట్లో ఉండడం అనేది జరుగుతుంది ఎక్కువగా? మిడ్ వరల్డ్ మౌంటైన్ బెల్ట్ ఏదైతే ఉంటుందో అక్కడ ఉండడం అనేది జరుగుతుంది. హిమాలయన్ రీజియన్ కదా, అస్సాంలో ఎర్త్క్వేక్ అనేది రావడం అనేది జరిగింది. దీనిలో 2 people అనేవాళ్ళు చనిపోయారంట. అండ్ అట్లీస్ట్ 10 people ఇంజురీస్కి గురవ్వడం అనేది జరిగిందంటాము. అర్థమైందా? సో ఎర్త్క్వేక్ యొక్క మ్యాగ్నిట్యూడ్ సెస్మోమీటర్ మీద చూస్తే 6.4 మనకి మ్యాగ్నిట్యూడ్ ఏదైతే ఉంటుందో మ్యాగ్నిట్యూడ్ మనకి ఇదవ్వడం అనేది జరిగింది. ఈ ఎర్త్క్వేక్ వాజ్ ఫెల్ట్ అక్రాస్ నార్త్ ఈస్ట్ ఇండియా. మొత్తం నార్త్ ఈస్ట్ ఇండియా మనకి సెస్మిక్ జోన్ 5లో ఉండడం అనేది జరుగుతుంది కదా, వెరీ ఎక్కువగా మనకి దీనిలో ఉండడం అనేది జరుగుతుంది. అంటే ఎక్కువ ఎర్త్క్వేక్స్ అక్కడ ప్రోన్ టు ఎర్త్క్వేక్స్ అని అర్థం. దాంతోపాటు మనకి బీహార్ ప్రాంతం ఏదైతే ఉంటుందో బీహార్ ప్రాంతం, వెస్ట్ బెంగాల్ ఏదైతే ఉంటుందో వెస్ట్ బెంగాల్, భూటాన్లో కూడా మనకి ఎర్త్క్వేక్ ప్రభావం కనిపించింది. అండ్ బంగ్లాదేశ్లో కూడా మనకి ఎర్త్క్వేక్ ప్రభావం ఏదైతే ఉంటుందో అది కూడా కనిపించడం అనేది జరిగిందంట. అండ్ దీని తాలూకా ఎపిసెంటర్ ఆఫ్ ఎర్త్క్వేక్ ఏంటి అంటే దెకియాజులి ఇన్ సోనిత్పూర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ అస్సాం.
అస్సాంలో ఉన్నటువంటి సోనిత్పూర్ డిస్ట్రిక్ట్లో ఉండేటటువంటి దెకియాజుల్ ఎపిసెంటర్ అని ఆల్రెడీ చెప్పాను. సో ఇది మనకి సర్ఫేస్ అంటే ఇక్కడ మనకి ఎనర్జీ అనేది రిలీజ్ అయితే ఇదేమవుతుంది ఫోకస్ ఆర్ హైపో సెంటర్ అని చెప్పి దీన్ని అనడం అనేది జరుగుతుంది. దీనికి ఎగ్జాక్ట్గా నెత్తి మీద పెర్పెండిక్యులర్గా ఉన్నటువంటిది ఇది ఎపిసెంటర్ అని చెప్పి దీన్ని అనడం అనేది జరుగుతుంది. నేను ఆల్రెడీగా చెప్పాను కదా. సో దీని నుంచి మనకి వేవ్స్ ఏవైతే ఉన్నాయి వేవ్స్ అనేవి ఇదవ్వడం అనేది జరుగుతాయి. ఆ వేవ్స్ని సెస్మిక్ వేవ్స్ అంటాం. సెస్మిక్ వేవ్స్ ఫర్ ఫర్దర్ డివైడ్ ఇంటూ బాడీ వేవ్స్ అండ్ దాంతోపాటు సర్ఫేస్ వేవ్స్. బాడీ వేవ్స్ ఫర్ ఫర్దర్ డివైడ్ ఇంటూ ప్రైమరీ వేవ్స్ సెకండరీ వేవ్స్ అయితే మనకి సర్ఫేస్ వేవ్స్ ఫర్ ఫర్దర్ డివైడ్ ఇంటూ చెప్పాలి మీ అందరికీ తెలుసు లవ్ వేవ్స్ అండ్ రిలే వేవ్స్ కదా. సో వీటన్నిటిని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ప్రైమరీ వేవ్స్ అండ్ సెకండరీ వేవ్స్ స్పీడ్ ఎక్కువ ఉంటుంది మనకి, వాటితో కంపేర్ చేస్తే లవ్ వేవ్స్ అండ్ రిలే వేవ్స్కి స్పీడ్ అనేది తక్కువగా ఉంటుంది. ప్రైమరీ వేవ్స్ ఆర్ లాంగిట్యూడల్ వేవ్స్, సెకండరీ వేవ్స్ ఆర్ ట్రాన్స్వర్స్ వేవ్స్ అండ్ లవ్ వేవ్స్ అండ్ రిలే వేవ్స్ ఆర్ కూడా ట్రాన్స్వర్స్ వేవ్స్ అని చెప్పడం అనేది జరిగింది. దే కాజ్ టూ మచ్ డ్యామేజ్, ఇవి చాలా ఎక్కువ డ్యామేజ్ అనేది కలగజేయడం అనేది జరుగుతుంది. ఇవన్నీ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం అంతేనా. చాలా చాలా కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో కన్స్ట్రక్షన్స్ అండ్ అదర్ ఇవేవో రోడ్స్ ఏవైతే ఉన్నాయి రోడ్స్ కూడా డ్యామేజ్ అవ్వడం అనేది జరిగిందంట. సో చాలామంది ప్రాణాలు కూడా కోల్పోవడం, 2 ప్రాణాలు కూడా కోల్పోయారు, 10 మంది దీని కూడా అవ్వడం అనేది జరిగిందంట. 10 people ఇంజురీస్ కూడా రావడం అనేది జరిగిందంట. ఇది మనకి జ్యూస్లోకి రావడం అనేది జరిగిందంట. మీకు ఎర్త్క్వేక్స్ గురించి కంప్లీట్గా డీటెయిల్డ్గా అర్థమైందనే అనుకుంటున్నాను. ఇంత డీటెయిల్డ్గా బ్యాక్గ్రౌండ్తో సహా నేర్చుకుంటే మీకు చాలా చాలా వాల్యూ అడిషన్ అయితే ఉంటుంది. రైట్, మీకు నోట్స్ అనేది ఇబ్బందిగా ఉంటే చక్కగా కరెంట్ అఫైర్స్ కోర్స్లో జాయిన్ అవ్వండి. కరెంట్ అఫైర్స్ కోర్స్లో జాయిన్ అవ్వాలి అంటే నెంబర్ 7893899553 మీకు చక్కని వాల్యూ ఎడిషన్ అయితే ఉంటుంది. పిఐబి అనాలిసిస్ నుంచి అన్నీ వస్తాయమ్మా. సో జస్ట్ స్టార్టింగ్ ఫ్రమ్ 5000 నుంచి స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. సింగిల్ పేమెంట్, దాంతోపాటు ఓన్లీ రికార్డెడ్ కావాలంటే లైవ్ ప్లస్ రికార్డెడ్ 7000 రూపీస్, లేదు లైవ్ ప్లస్ రికార్డెడ్ విత్ ఇన్స్టాల్మెంట్స్ ప్లస్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కూడా కలిపి కావాలంటే 10,000 రూపీస్. ఈ 10,000 ఒకేసారి కట్టక్కర్లేదు, నెలకి 2,000 చొప్పున 5 ఇన్స్టాల్మెంట్లో మీరు చక్కగా కట్టుకోవచ్చు. ఓకేనా, హ్యాపీగా జాయిన్ అవ్వండి, మీకు చాలా వాల్యూ ఎడిషన్ అయితే ఉంటుంది, నన్ను నమ్మండి. ఓకేనా, రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో దీన్ని డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కోవాక్సిన్ షీల్డ్స్ ఫ్రమ్ B1617 వేరియంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 హెల్త్లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుందమ్మా. జాగ్రత్తగా వినండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 8 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. డీటెయిల్డ్గా వినండి, చెప్తాను. మీ అందరికీ తెలుసు ఇండియాలో సెకండ్ వేవ్ ఆఫ్ కోవిడ్ ఏదైతే ఉంటుందో అది చాలా విపరీతంగా పెరగడం అనేది జరుగుతుంది. మనకి దేర్ వాజ్ ఎ హ్యూజ్ షార్టేజ్ ఆఫ్ బెడ్స్ లేకుండా జరుగుతుంది. దాంతోపాటు ఆక్సిజన్ ఏదైతే ఉంటుందో ఆక్సిజన్ మనకు లేకుండా కూడా ఆక్సిజన్ సిలిండర్స్ కూడా అందుబాటులో లేకపోవడం అనేది జరుగుతుంది. చాలామంది చాలా ఇబ్బందులు పడడం అనేది జరుగుతుంది కదా. సో వీటన్నింటికీ కారణం ఏంటి? వ్యాక్సిన్ మనకు అందుబాటులో ఉన్నప్పటికీ, వ్యాక్సిన్ డోసెస్ మనకి చాలా ఎక్కువ ఉన్నప్పటికీ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అనుకున్నంతగా అవ్వకపోవడం. మనం అమెరికాలో చూసుకుంటే ప్రతి 3 ఒకరికి వ్యాక్సిన్ వేసుకున్నారు. యూకేలో చూసుకుంటే ప్రతి 4 ఒకరు వ్యాక్సిన్ వేసుకున్నారు. బట్ ఇండియాలో చూసుకుంటే ప్రతి 25 మందిలో ఒక్కరు మాత్రమే వ్యాక్సినేషన్ అనేది కంప్లీట్ చేయడం అనేది జరిగింది. దీని వెనక రీజన్ ఏంటి అంటే దేర్ వాజ్ ఎ ప్రాబ్లమ్ కాల్డ్ వ్యాక్సిన్ హెసిటెన్సీ అంటే వ్యాక్సిన్ డోసెస్ అనేవి అందుబాటులో ఉన్నప్పటికీ వ్యాక్సిన్కి వేసుకోవడానికి ప్రజలు రిలక్టెంట్గా ఉండడం. ఆ రిలక్టెంట్గా ఉండడం ఏదైనా కారణం అవ్వచ్చు, వ్యాక్సిన్ నమ్మకపోవచ్చు, లేకపోతే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని భయం కావచ్చు, లేకపోతే వ్యాక్సిన్ డోసెస్ అందుబాటులో ఉన్నప్పటికీ ఓన్లీ అర్బన్ ఏరియాస్కే పరిమితం అవడం, రూరల్ ఏరియాస్లో వ్యాక్సిన్స్ అందుబాటులో లేకపోవడం, ఇలాంటి చాలా కారణాలనే ఉండొచ్చు. ఈ వ్యాక్సిన్ హెసిడెన్సీ వల్ల వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్, ఇండియాస్ మోస్ట్ అస్పైరింగ్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో ఇది కంప్లీట్గా ఫెయిల్ అవ్వడం అనేది జరిగింది. అందుకే సెకండ్ వేవ్ పెరగడం అనేది జరిగింది. సో ఇప్పుడు ప్రజలకి వ్యాక్సిన్ వేసుకుంటే బాగుంటుంది అబ్బాయి, మొన్న నేను బయటకు వెళ్ళేటప్పుడు కూడా అనుకుంటున్నారు వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళకి ఎక్కువ వస్తుందంట అని. ఇలాంటి రూమర్స్ ఎప్పుడైతే స్ప్రెడ్ అవుతాయో ప్రజలు చాలా చాలా ఇబ్బంది ఫీల్ అవ్వడం అనేది జరుగుతుంది. వ్యాక్సిన్ వేసుకోవడానికి సముఖత చూపించడం అనేది జరగదు. సో ఇప్పుడు ఇలాంటి వ్యాక్సిన్ హెసిటెన్సీని పోగొట్టడంలో మనకి ఒక ICMR చేసినటువంటి ఒక స్టడీ ఏదైతే ఉంటుందో స్టడీ అనేది ఇదవ్వడం అనేది జరిగింది. ఒక స్టడీ అనేది రిపోర్ట్ అనేది రావడం అనేది జరిగింది. ఆ రిపోర్ట్లో ఏం జరగడం జరిగిందో మనకి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు, దాంతోపాటు మనకి భారత్ బయోటెక్ వాళ్ళు కలిపి ఈ స్టడీ చేశారండి. ఈ స్టడీలో కొన్ని అద్భుతమైనటువంటి విషయాలు తెలియడం అనేది జరిగింది. ఆ విషయాలు ఏంటో చూద్దాం, జాగ్రత్తగా వినండి. సో దీస్ పీపుల్ ICMR అండ్ భారత్ బయోటెక్ కలిపి దే రిలీజ్డ్ ఏ
ప్రీ ప్రింట్ స్టడీ ఏదైతే ఉంటుందో అది రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఏంటి ప్రీ ప్రింట్ స్టడీ అంటే ఏ స్టడీ విచ్ ఈజ్ ఎట్ టు బీ పియర్ రివ్యూడ్ అండ్ పబ్లిష్డ్ ఇన్ మెడికల్ జర్నల్స్లో పబ్లిష్ అవ్వలేదు, కానీ దాంతోపాటు అదర్ పీపుల్ సైంటిస్టులు ఎవరు రీసెర్చ్ చేయలేదు, అంటే ఆమోదించడం అనేది జరగలేదు, కానీ వీళ్ళు మాత్రం ఒక డేటాతో ముందుకు రావడం అనేది జరిగింది. ఏంటి ఫైండింగ్స్ అనేవి జరగడం అనేది జరిగింది అంటే, ఎవరైతే కోవాక్సిన్ భారత్ బయోటెక్ తయారు చేసినటువంటి కోవాక్సిన్ ఎవరైతే వేసుకున్నారో ఆ పీపుల్లో ప్రొటెక్షన్ అనేది మన ఇండియాలో ఎక్కువగా ఇప్పుడు కనిపిస్తున్నటువంటి డబల్ మ్యూటెంట్ వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అయినటువంటి B167 వేరియంట్ ఏదైతే ఉంటుందో చూడండి, ఈ వేరియంట్ నుంచి ప్రొటెక్షన్ అనేది ఆ వ్యక్తికి ఎవరైతే వ్యాక్సిన్ వేసుకుంటారో ఆ వ్యక్తికి లభించడం అనేది జరిగిందంట. సో ఈ B1617 వేరియంట్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ఏ డబల్ మ్యూటెంట్ వేరియంట్. అంటే దీనిలో మ్యుటేషన్ అనేది ఎలా జరుగుతుంది, 2 దగ్గరలో జరగడం అనేది జరిగింది. ఎందుకు మ్యుటేషన్ అంటే ఏంటి సార్, కోవిడ్-19 మనకి చాలాసార్లు చెప్పాను, మరొకసారి వినండి. కోవిడ్-19 వైరస్ ఉంటుంది కదా, ఇది ఒకరిలో ఎంటర్ అవ్వడం అనేది జరిగింది అనుకోండి, ఒక వ్యక్తిలో ఎంటర్ అవ్వడం అనేది జరిగింది అనుకోండి. ఇది ఏం చేస్తుంది, సెల్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇట్ మేక్స్ ఇట్స్ ఓన్ కాపీస్, ఇట్ విల్ మ్యానుఫ్యాక్చర్ ఇట్స్ ఓన్ కాపీస్. దీని తాలూకు కాపీస్ని తయారు చేయాలని చెప్పి వరుసగా తయారు చేస్తూనే ఉంటుంది. దీనివల్ల అవి ఎక్కువైపోయాయి అనుకోండి, వైరస్ లోడ్ అనేది ఆ వ్యక్తిలో పెరుగుతుంది. సో ఈ తయారు చేసే క్రమంలో ఇది కూడా కొన్ని మిస్టేక్స్ అనేవి చేస్తుంది, తప్పు చేస్తుంది. సో సపోజ్ మనకి దీని తాలూకు ఏమేంటి, సపోజ్ ఇది ఎక్స్ అనుకోండి, ఇవి తయారు చేసినటువంటి వేరియంట్స్ ఏవైతే ఉంటాయో, తయారు చేసినటువంటి కాపీస్ ఏవైతే ఉన్నాయో అది కూడా ఎక్సే అవ్వాలి. కానీ కొన్నిసార్లు ఏం జరుగుతుంది, ఇక్కడెక్కడో ఈ స్పైక్ ప్రోటీన్లో చిన్న ప్రాబ్లం అనేది రావడం వల్ల ఇది వై అయిపోతుంది, అంటే వేరేది అయిపోతుంది. దాంతోపాటు ఇక్కడెక్కడో మధ్యలో ఏదో ప్రాబ్లం రావడం వల్ల ఇది జెడ్ అయిపోతుంది. ఇలాంటి చేంజెస్ ఏదైతే వస్తుందో, చేంజ్ అయినటువంటి ఈ తాలూకా ఇదేదైతే పారాసైట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం మ్యూటెంట్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. సో మ్యూటేషన్ అని చెప్పడం అనేది జరుగుతుందమ్మా. సో ఈ డబుల్ మ్యూటెంట్ అంటే ఒరిజినల్ SARS-CoV-2తో పోలిస్తే ఈ B1617 వేరియంట్ ఏదైతే ఉంటుందో దానికి 2 చేంజెస్ అనేవి ఉన్నాయి. ఈ రెండింటి మధ్య మీరు తేడాలు చెప్పండి అన్నారనుకోండి, ఎవరైనా ఎన్ని చేంజెస్ చెప్తారన్నట్టు 2 చేంజెస్, అందుకే దాన్ని డబల్ మ్యూటెంట్ అనడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఈ B1617 వేరియంట్ ఏదైతే ఉంటుందో ఇప్పటి వరకు 21 కంట్రీస్లో ఇది డిటెక్ట్ అవ్వడం అనేది జరిగిందమ్మ. కానీ మెజారిటీ ఆఫ్ ద కేసెస్, ఇది ఇన్ఫెక్ట్ చేస్తున్నటువంటి చాలా కేసెస్ ఎక్కడ బయటపడుతున్నాయి, మన భారతదేశంలో, ఇండియాలో ఎక్కువగా బయటపడడం అనేది జరుగుతుందంట. సో ఇక్కడ మనకి ఏం చెప్పారు ఈ తాలూకా స్టడీలో అంటే, ద న్యూట్రలైజింగ్ కెపాసిటీ అగెన్స్ట్ ద డబల్ మ్యూటెంట్ వేరియంట్ వాజ్ ఫౌండ్ టు బి గుడ్ ఇన్ బోత్ గ్రూప్స్. ఏంటి ఆ గ్రూప్స్, ఒకటో గ్రూప్ పీపుల్ హూ ఆర్ వ్యాక్సినేటెడ్, కోవాక్సిన్తో వ్యాక్సినేట్ అయినటువంటి వ్యాక్సినేటెడ్ పీపుల్లో దీనికి న్యూట్రలైజింగ్ కెపాసిటీ అనేది మనకి సేవ్ చేసే కెపాసిటీ అనేది కనిపిస్తుందంట. దాంతోపాటు పీపుల్ రికవర్డ్ ఫ్రమ్ కోవిడ్-19 ఆల్రెడీ వచ్చి ఎవరైతే రికవర్ అయ్యారో వాళ్ళకు కూడా ఈ వేరియంట్ అనేది ఏం చేయలేకపోతుందంట. ఇది చెప్పడం అనేది జరిగింది. బట్ కానీ కంపేర్డ్ విత్ పీపుల్ హూ హ్యావ్ రికవర్డ్ ఫ్రమ్ కోవిడ్-19, ద ఎబిలిటీ ఆఫ్ ద సీరా ఆఫ్ వ్యాక్సినేషన్ పీపుల్ టు న్యూట్రలైజ్ ద B167 వేరియంట్ వాజ్ ఫౌండ్ టు బీ 2-fold లెస్. అంటే ఎక్కువ న్యూట్రలైజింగ్ కెపాసిటీ ఎవరికి ఉంది, కోవిడ్-19 ఆల్రెడీ వచ్చి రికవర్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఎవరైతే రికవర్ అయ్యారో వాళ్ళు ఎక్కువగా ఉంటుంది. అండ్ పీపుల్ హూ ఆర్ వ్యాక్సినేటెడ్తో పోలిస్తే కాస్త తక్కువ. అంటే ఈ తాలూకా న్యూట్రలైజింగ్ కెపాసిటీ అనేది మన తాలూకా కోవిడ్-19 ఆల్రెడీ వచ్చిన రికవర్ అయినటువంటి పేషెంట్స్లో డబుల్ ఉందని చెప్పి మనకు చెప్పడం అనేది జరిగిందాం. ఈ స్టడీ ఏదైతే ఉంటుందో ఈ స్టడీ ద్వారా వచ్చినటువంటి రిజల్ట్స్, ది స్టడీ మే గివ్ మచ్ నీడెడ్ బూస్ట్ ఫర్ ద కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్. కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో, చెప్పాను కదా ఆల్రెడీ వ్యాక్సిన్ హెసిటెన్సీ వల్ల చాలా ఇదైంది కదా, చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాం కదా. సో ఈ కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్, ఇండియాలో జరుగుతున్నటువంటి కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్కి ఒక బూస్ట్ ఇవ్వడంలో ఇది ఉపయోగపడుతుందంట. వ్యాక్సిన్ అనేది పనిచేస్తున్న అందరికీ తెలిసింది అనుకోండి, అందరూ ఏం చేస్తారు, వ్యాక్సిన్ అనేది వేసుకోవడానికి ముందుకెళ్ళడం అనేది జరుగుతుంది. అయితే ఈ గుర్తుపెట్టుకోండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. B167 వేరియంట్ ఏదైతే ఉంటుందో ఇది 21 కంట్రీస్లో ప్రజెంట్ ఉంది కదా, దీనిలో చెప్పాను కదా 2 చేంజెస్ ఉండడం అనేది జరిగింది. ఒక మ్యుటేషన్ని E484Q అన్నారు, ఇంకొక మ్యుటేషన్ L425R అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. ఈ 2 మ్యుటేషన్స్ ఎక్కడ కనిపించినాయి చేంజెస్ అంటే, స్పైక్ ప్రోటీన్ ఏదైతే ఉంటుందో, కరోనా వైరస్ యొక్క బయట ప్రోటీన్ ఉంటుంది కదా, స్పైక్స్ ఉంటాయి కదా, ఆ స్పైక్ ప్రోటీన్లో కనిపించడం అనేది జరిగింది. కానీ ఈ B167 ఏదైతే ఉంటుందో ఈ వేరియంట్ యొక్క ట్రాన్స్మిసిబిలిటీ ఎంత త్వరగా ట్రాన్స్మిట్ అవుతుంది ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి, దాంతోపాటు
ఇన్ఫెక్టివిటీ, ఎంత ఇంటెన్సిటీతో ఇది ఇన్ఫెక్ట్ చేస్తుంది అనేటటువంటి విషయాలు మాత్రం ఇంకా తెలుసుకొని ఉండడం అనేది, ఇంకా తెలియాల్సి ఉండడం అనేది జరిగిందమ్మ. ఇంకా వాటి మీద స్టడీస్ అనేవి జరుగుతున్నాయి. ఎంత ఇది భయంకరమో ఇంకా చెప్పలేదు, చెప్పబోతున్నారు. అర్థమైందా? బట్ ఈ B1617 వేరియంట్ ఏదైతే ఉంటుందో దీని మీద మాత్రం కోవాక్సిన్ చాలా బాగా పనిచేస్తుందంట. సో ఎవరైనా వ్యాక్సిన్ తీసుకోకపోతే ప్లీజ్ గెట్ వ్యాక్సినేటెడ్. త్వరగా వ్యాక్సిన్ అనేది తీసుకోండి. స్టే ఇండోర్స్, చక్కగా ఉండండి. మీ పేరెంట్స్ కోసం, మీ పెద్దవాళ్ళ కోసమైనా జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి. ఓకేనా? ఇది మనకి దీనిలో చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? సో లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ అయిపోయింది, నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్దాం. డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సెంటర్ అలోట్స్ ఫ్రెష్ స్టాక్ ఆఫ్ టోసిలిజుమాబ్ టు స్టేట్స్. సో ఈ కోవిడ్-19ని ట్రీట్ చేసేటటువంటి ఈ తాలూకా డ్రగ్ ఏదైతే ఉంటుందో అది రాష్ట్రాలకు సెంటర్ అనేది ఎలొకేట్ చేయడం అనేది జరిగిందంట. ఈ పర్టికులర్ ఆర్టికల్ని కూడా మనం జిఎస్ పేపర్ 2లో హెల్త్లో మాట్లాడుకుంటాం, జిఎస్ పేపర్ 3లో సైన్స్ అండ్ టెక్నాలజీలో మాట్లాడుకుంటాం, జిఎస్ పేపర్ 2లో కోఆపరేటివ్ ఫెడరలిజంలో కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 8 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. ఈ ఆర్టికల్ని డీటెయిల్గా డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి. సో సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో సెంటర్ ఏం చెప్పింది అంటే యూనియన్ హెల్త్ మినిస్ట్రీ ఏదైతే ఉంటుందో దే హ్యావ్ అలాటెడ్ ఫ్రెష్ లాట్ ఆఫ్ ఇంపోర్టెడ్ డ్రగ్ అయినటువంటి ఈ టోసిలిజుమాబ్ ఏదైతే ఉంటుందో దీన్ని ఇది చేయడం అనేది దిస్ ఈజ్ యూజువల్లీ దిస్ ఈజ్ యూజ్ టు ట్రీట్ కోవిడ్-19. ఐసీఎంఆర్ రిపోర్ట్ ఇచ్చింది. మరి టోసిలిజుమాబ్ ఏదైతే ఉంటుందో ఇది కోవిడ్-19 ట్రీట్ చేయడంలో ఉపయోగపడదు, ఏం పని చేయదని చెప్పి ఇచ్చింది. బట్ ఎందుకు మరి ఇస్తున్నారో మరి తెలియదు. మహారాష్ట్రకి ఎక్కువ డోసెస్ అనేవి ఎలొకేట్ చేయడం అనేది జరిగిందమ్మా. హైయెస్ట్ యూనిట్స్ ఆఫ్ టోసిలిజుమాబ్ ఏదైతే ఉంటుందో దీన్ని ఇది చేయడం అనేది జరిగింది. అర్థమైందా? సో ఈ డ్రగ్ ఏదైతే ఉంటుందో ఈ డ్రగ్ ఎమర్జెన్సీ టైమ్స్లోనే యూజ్ చేయాలి. ముఖ్యంగా ఎవరైతే న్యూమోనియాతో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో, ముఖ్యంగా కోవిడ్-19 వచ్చిన తర్వాత అది ఎప్పుడైతే న్యూమోనియాకి దారితీస్తుందో, దాంతోపాటు ఎప్పుడైతే ఇది ఇంటెన్సిఫై అవుతుందో డిసీజ్, ఎప్పుడైతే ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటారో శ్వాస తీసుకోవడానికి, అలాంటి టైంలో ఈ తాలూకా ఇదేదైతే ఉంటుందో ఈ డ్రగ్ను వాడాలి తప్ప వేరే టైంలో వాడకూడదని చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? సో ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇది ఎందుకు ఎలా వర్క్ చేస్తుంది అంటే చెప్తాను చూడండి. అసలు మామూలుగా ఏం జరుగుతుంది అంటే కోవిడ్-19 ఏదైతే వైరస్ ఏదైతే ఉంటుందో, SARS-CoV-2 వైరస్ ఏదైతే ఉంటుందో ఇది ఒక మనిషి బాడీలో అటాక్ చేసినప్పుడు మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది వర్క్ చేస్తుంది. ఇమ్యూన్ సిస్టమ్ దీనికి ఎగనెస్ట్గా వర్క్ చేయడానికి ఒక కెమికల్ అనేది రిలీవ్ చేస్తుందండి. ఈ వైరస్ని హతమార్చడానికి మన బాడీలో ఉండేటటువంటి వ్యాధి నిరోధక శక్తి. అది ఏంటి కెమికల్ని ఇది చేస్తుంది అంటే ఇంటర్లుకిన్ 6 ఏదైతే ఉంటుందో ఈ కెమికల్ని ఇది చేయడం అనేది జరుగుతుంది. ఈ కెమికల్ ఏదైతే ఉంటుందో ఈ కెమికల్ ఇన్ఫ్లమేటరీ కెమికల్. ఇదేం చేస్తుంది, లంగ్స్ ఏవైతే ఉంటాయో లంగ్స్లో ఉండేటటువంటి హెల్దీ సెల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా ఇది అటాక్ చేసేటటువంటి ప్రమాదం ఉంది. కోవిడ్-2తో కూడా పోటీ పడుతుంది, దాంతో కూడా యుద్ధం చేస్తుంది. దాంతోపాటు మన హెల్దీ సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా డ్యామేజ్ చేయొచ్చు. ఈవెన్ సమ్ టైమ్స్ పేషెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని కిల్ చేయొచ్చు. కొన్నిసార్లు సోరియాసిస్ లాంటి వ్యాధులు ఏవైతే ఉంటాయో, స్కిన్ ఇన్ఫ్లమేషన్ ఏదైతే ఉంటుందో స్కిన్ కూడా బంద్ చేసేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. సో ఇలాంటి కెమికల్ ఏదైతే ఈ కెమికల్ మళ్ళీ అవసరం లేదంటే అవసరమే, SARS-CoV-19తో పోరాడుతుంది అవసరమే. కానీ ఈ కెమికల్ ఇలాంటి డ్యామేజ్ అనేది కలగజేయకుండా దీని తాలూకా బ్యాడ్ ఎఫెక్ట్స్ని న్యూట్రలైజ్ చేయడానికి మన తాలూకా టోసిలిజుమాబ్ ఏదైతే ఉంటుందో ఇది వర్క్ చేయడం అనేది జరుగుతుంది, ఇది ఉపయోగపడుతుంది అని చెప్పడం అనేది జరిగింది. అందుకోసమని ఈ తాలూకా డ్రగ్ని కోవిడ్-19 ట్రీట్మెంట్ టైంలో ఉపయోగిస్తూ ఉంటారు డాక్టర్స్. అదే మనకి దీనిలో చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? నిన్న ఒక డ్రగ్ గురించి తెలుసుకుందాం మనం, రామ్డెసివిర్ ఏదైతే ఉంటుందో దాని గురించి కూడా మాట్లాడుకున్నాం. రైట్, మీకు క్వశ్చన్ అనేది రావచ్చు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డ్రగ్స్ యూజ్డ్ ఫర్ ద ట్రీట్మెంట్ ఆఫ్ కోవిడ్-19 అని చెప్పి. ఈ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ ఒక దగ్గర రాసుకోవడానికి ప్రయత్నించండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐ హోప్ ఈ పర్టికులర్ ఆర్టికల్ కూడా మీకు డీటెయిల్డ్గా అర్థమైందని అనుకుంటున్నాను. లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి చైనా పుషెస్ డిఫెన్స్ టైస్ విత్ బంగ్లాదేశ్ అండ్ శ్రీలంక. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 ఐఆర్లో ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మాట్లాడుకుంటాం. ఈ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 12 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగిందమ్మా. ఈ ఆర్టికల్ని డీటెయిల్గా మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి.
సో ఈ ఆర్టికల్లో ఏం చెప్పారు అంటే చైనా యొక్క డిఫెన్స్ మినిస్టర్ ఎవరైతే ఉంటారో డిఫెన్స్ మినిస్టర్ మన తాలూకా బంగ్లాదేశ్ ఏదైతే ఉంటుందో బంగ్లాదేశ్ని అండ్ శ్రీలంక ఏదైతే ఉంటుందో శ్రీలంకని కూడా సందర్శించడం అనేది జరిగింది. అక్కడ ఉండేటటువంటి హెడ్ ఆఫ్ ద స్టేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో సంప్రదింపులు జరపడం కూడా జరిగిందమ్మ. ఈయన ఏం చెప్పారు అంటే హీ కాల్డ్ ఆన్ కంట్రీస్ ఇన్ ద నైబర్హుడ్ టు రెసిస్ట్ పవర్స్ ఫ్రమ్ అవుట్ సైడ్ ద రీజియన్ సెట్టింగ్ అప్ మిలిటరీ అలియన్సెస్ ఇన్ సౌత్ ఏషియా. సో సౌత్ ఏషియాలో ఉన్నటువంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఈ కంట్రీస్ అనేవి ఏ కంట్రీ కూడా మిలిటరీ అలియన్సెస్ అనేవి మన రీజియన్ వాళ్ళతో కాకుండా వేరే రీజియన్ వాళ్ళతో పెట్టుకోకూడదని చెప్పడం అనేది జరిగింది. దేన్ని ఉద్దేశించి ఇలా మాట్లాడారు? క్వాడ్ గ్రూపింగ్ ఏదైతే ఉంటుందో క్వాడ్ గ్రూపింగ్ గురించి మాట్లాడడం అనేది జరిగింది. క్వాడ్ గ్రూపింగ్లో సభ్యులు ఎవరండి? ఇండియా ఏదైతే ఉంటుందో ఇండియా, రెండవది ఏంటండి జపాన్ ఏదైతే ఉంటుందో జపాన్, మూడవది ఏంటండి ఆస్ట్రేలియా ఏదైతే ఉంటుందో ఆస్ట్రేలియా, నాలుగవది ఏంటండి యుఎస్ఏ ఏదైతే ఉంటుందో యుఎస్ఏ. అర్థమైందా? ఈ 4 కంట్రీస్ ఉండడం అనేది జరుగుతుంది. ఇండియా ఇదేంటి సౌత్ ఏషియన్ కంట్రీ, కానీ ఇవి సౌత్ ఏషియన్ కంట్రీసా? కాదు, పసిఫిక్ ఓషన్ కంట్రీస్ కదా. సో ఇక్కడ చూడండి మామూలుగా ఇలాంటి వేరే వీళ్ళందరూ మామూలుగా ఇది ఆఫ్కోర్స్ ఇది మిలిటరీ అలియన్స్ కాదు, క్వాడ్ మిలిటరీ ఏలియన్స్ కాదని బయటకు చెప్తారు కానీ నిజంగా మిలిటరీ ఏలియన్స్. ఎందుకు? క్వాడ్ అనేది దేనికోసం ఇది చేస్తుంది? ఫ్రీ, ఓపెన్ అండ్ ఇంక్లూజివ్ ఇండో పసిఫిక్ రీజియన్ ఏదైతే ఉంటుందో దానికోసం క్వాడ్ పోరాడడం అనేది జరుగుతుంది, క్వాడ్ అనేది చేయడం అనేది జరుగుతుంది ఇలా చెప్తుంది. కానీ లోపలేంటి బయటికి చెప్పేటటువంటిది ఫ్రీ, ఓపెన్, ఇంక్లూజివ్ ఇండో పసిఫిక్ రీజియన్ అని చెప్పి. బట్ నిజంగా ఎందుకు ఫామ్ అవ్వడం అనేది జరిగింది? ఇండో పసిఫిక్ రీజియన్ ఏదైతే ఉంటుందో ఇక్కడ చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్, చైనా యొక్క డామినెన్స్ ఏదైతే ఉంటుందో దీన్ని కట్టడి చేయడానికి ఇది పనిచేయడం అనేది జరుగుతుంది కలెక్టివ్గా. సో చైనా అనేది ఏం నమ్ముతుంది అంటే క్వాడ్ ఏదైతే ఉంటుందో క్వాడ్ అనేది ఒక కాజీ మిలిటరీ ఎలియన్స్, బయటికి చెప్పట్లేదు కానీ వీళ్ళు మిలిటరీ సపోర్ట్, లాజిస్టిక్ సపోర్ట్ అనేవి చేసుకుంటున్నారు అని చైనా అంటుంది. దాంతోపాటు ఇంకొకటి ఏమంటుంది? ఇండో పసిఫిక్ నాటో అంటుంది, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఇదే కలెక్టివ్ సెక్యూరిటీ గ్రూపింగ్ అండి. నాటో ఏదైతే ఉంటుందో నాటో కలెక్టివ్ సెక్యూరిటీ గ్రూపింగ్ అంటే ఈ నాటో గ్రూపింగ్లో ఒకరి మీద మీరు యుద్ధం చేశారనుకోండి, యుద్ధం ప్రకటించారనుకోండి, అందరూ కలిపి మీ మీద పడిపోతారు అన్నట్టు. అర్థమైందా? సో ఇది మిలిటరీ అలియన్స్ గ్రూపింగ్ అనమాట. సో క్వాడ్ కూడా అలాంటిది మాత్రం మనం బయట సౌత్ ఏషియన్ రీజియన్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కాకుండా వేరే వాళ్ళతో చేసుకోకూడదు అని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు చైనా ఆల్సో కన్వీన్డ్ 6 కంట్రీ సౌత్ ఏషియా డైలాగ్. సౌత్ ఏషియాకి సంబంధించినటువంటి 6 కంట్రీస్తో ఒక డైలాగ్ ఏదైతే ఉంటుందో, ఒక సమ్మిట్ ఏదైతే ఉంటుందో అది కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ డైలాగ్ యొక్క లక్ష్యం ఏంటి? కోవిడ్-19 మీద చర్చలు జరపడం అండ్ దాంతోపాటు ఎకనామిక్ కోఆపరేషన్ గురించి కూడా మనకి ఇది చేయడం, చర్చోపచర్చలు ఏదైతే ఉంటాయో చర్చోపచర్చలు అనేవి చేయడం. అర్థమైందా? సో ఈ 6 కంట్రీస్ ఏ కంట్రీస్ అమ్మా? దీనిలో ఇండియా ఉందా అంటే లేదు. ఒకటి ఆఫ్ఘనిస్తాన్ ఏదైతే ఉంటుందో ఆఫ్ఘనిస్తాన్, 2 బంగ్లాదేశ్ ఏదైతే ఉంటుందో బంగ్లాదేశ్, 3 నేపాల్ ఏదైతే ఉంటుందో నేపాల్, 4 పాకిస్తాన్ ఏదైతే ఉంటుందో పాకిస్తాన్, శ్రీలంక అండ్ మనతో పాటు చైనా. ఈ 6 కంట్రీస్ కలిపి డెసిషన్ తీసుకోవడం అనేది జరిగింది. ఇండియాని ఇంక్లూడ్ చేశారా అంటే చేయలేదు. అర్థమైందా? సో చైనా ఏం చేస్తుంది? రీజనల్గా ఉండేటటువంటి నేషన్స్ అందరికీ దగ్గర అవ్వాలని చెప్పి చైనా ప్రయత్నించడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఇది మనకి చాలా చాలా పెద్ద థ్రెట్. ఎందుకు అంటే మన తాలూకా నైబర్హుడ్ మనం కాపాడుకోకపోతే మనం ఐసోలేట్ అయిపోవడం అనేది చాలా చాలా పెద్ద ప్రమాదానికి దారితీయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? హీ విజిటెడ్ శ్రీలంక ఎమిడ్ మౌంటింగ్ రెసిస్టెన్స్ ఇన్ శ్రీలంక టు ఏ బిల్ ఎన్విసేజింగ్ లాస్ టు గవర్న్ ద చైనా బ్యాక్ 1.4 బిలియన్ కొలంబో పోర్ట్ సిటీ. సో ఏం జరుగుతుంది? మనకి చైనా అనేది మన తాలూకా శ్రీలంక ఏదైతే ఉంటుందో శ్రీలంకలో ఒక పోర్ట్ సిటీ అనేది నిర్మాణం చేయడం అనేది జరుగుతుంది. సుమారు $1.4 బిలియన్ ఏదైతే ఉంటుందో ఇంతవరకు ఇన్వెస్ట్ చేసింది. కానీ శ్రీలంకలో అపోజిషన్ పార్టీస్ ఎవరైతే ఉన్నారో అపోజిషన్ పార్టీస్ కానీ సివిల్ సొసైటీస్ కానీ వీళ్ళందరూ ఏం చేశారు? సుప్రీంకోర్టులో ఈ తాలూకా మూవ్ ఏదైతే ఉంటుందో ఒక పోర్ట్ సిటీని వేరే కంట్రీకి అప్పగించడం ఏదైతే ఉంటుందో ఆ పోర్ట్ సిటీకి అప్పగించేటటువంటి మూవ్ అనేది శ్రీలంక సావరెంటీ ఏదైతే ఉంటుందో దాన్ని అండర్మైన్ చేయడం అనేది జరుగుతుంది. శ్రీలంకన్ గవర్నమెంట్ ఇలాంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పడం అనేది ప్రొటెస్టులు చేస్తూ ఉన్నారు. ఈ టైంలో చైనా డిఫెన్స్ మినిస్టర్ ఎవరైతే ఉంటారో ఆయన శ్రీలంకని విజిట్ చేయడం అనేది జరిగింది అని మనకు చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు చైనా కోవిడ్-19 టైంలో కుంటుపడినటువంటి శ్రీలంక ఆర్థిక వ్యవస్థ ఏదైతే ఉంటుందో ఆర్థిక వ్యవస్థని మళ్ళీ బాగు చేయడానికి $2 బిలియన్ లోన్స్ రూపంలో ఇవ్వడం అనేది జరిగింది.
అప్పు రూపంలో $2 బిలియన్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. ప్రియర్ టు దిస్ కొలంబో ఓడ్ బీజింగ్ ఓవర్ $5 బిలియన్ ఇన్ లోన్ రీపేమెంట్. సో మీకు చూడండి, దానికంటే ముందు ఆల్రెడీ లోన్ శ్రీలంక ఏదైతే ఉందో శ్రీలంక చైనా దగ్గర $5 బిలియన్ చేసింది. ఇప్పుడు కొత్తగా కోవిడ్-19 టైంలో $2 బిలియన్ లోన్ కూడా తీసుకోవడం అనేది జరిగింది. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటి, డిఫెన్స్ ప్రకారంగా అర్థమైందా. సో ఇన్వెస్ట్మెంట్స్ ప్రకారంగా ఎలా అర్థం చేసుకోవాలి, డిఫెన్స్ కోఆపరేషన్ అనేది చేసుకున్నారు. దాంతోపాటు ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉంటుందో ఇన్వెస్ట్మెంట్ చైనా అని శ్రీలంకలో ఇన్వెస్ట్మెంట్ చేస్తుందా $1.4 బిలియన్. దాంతోపాటు లోన్స్ ఇచ్చి కానీ ఇలా డిఫరెంట్ వేస్ ఏవైతే ఉన్నాయో, టూల్స్ ఏవైతే ఉన్నాయో ఉపయోగించి చైనా అనేది ఏం చేస్తుంది, ఆల్ ద అదర్ నైబరింగ్ నేషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తన కంట్రోల్లోకి తీసుకురావడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా తన తాలూకా డీప్ పాకెట్స్ అంటే అర్థం ఏంటి, ఫుల్ ఆఫ్ మనీ అమ్మ, అర్థమైందా. సో దీనే డెట్ ట్రాప్ పాలసీ అంటాం. డబ్బులు వాళ్ళకి అప్పించి వాళ్ళ తాలూకా సావరెంటీని వాళ్ళ దగ్గర నుంచి ప్రాజెక్టులు గట్రా కొట్టేయడం, అర్థమైందా. వాళ్ళ పొలిటికల్ సిస్టంలో ఎంక్రోచ్ అవ్వడం, వాళ్ళ మీద ఆ కంట్రీ మీద సాఫ్ట్ పవర్ ఏదైతే ఉంటుందో సాఫ్ట్ పవర్ని లాగేసుకోవడం, అర్థమైందా. సాఫ్ట్ పవర్ ఏది అంటే ఆ కంట్రీ మన చెప్పు చేతల్లో ఉండేటట్టు చేసుకోవడం, అర్థమైందా. సో చైనా అనేది ఈ విధంగా మనకి ఇది చేయడం అనేది జరుగుతుంది. సో ఇట్ ఈస్ ద రైట్ టైం ఇండియా షుడ్ చేంజ్ ఇట్స్ నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ. ఇండియా తన తాలూకా ఫారిన్ పాలసీ ఏదైతే ఉంటుందో ఫారిన్ పాలసీ తప్పకుండా చేంజ్ చేయాలి. నైబర్హుడ్ ఫస్ట్ పాలసీని స్ట్రెంథన్ చేసుకోవాలి. లుక్ ఈస్ట్ అండ్ యాక్ట్ ఈస్ట్ పాలసీ ఏవైతే ఉన్నాయి వీటిని కూడా స్ట్రెంథన్ చేసుకోవాలి, అర్థమైందా. ప్రతి ఒక్కరితో సరైనటువంటి ఇది చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరికమ్మా, మన తాలూకా ఇండియాకి. అది మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఐ హోప్ ఈ పర్టికులర్ ఆర్టికల్ కూడా మీ అందరికీ డీటెయిల్డ్గా అర్థమైందనే అనుకుంటున్నాను. లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మ. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సెంటర్ నోటిఫైస్ యాక్ట్ గివింగ్ మోర్ పవర్స్ టు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 అండి. యూనియన్ టెరిటరీస్లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ని డీటెయిల్డ్గా మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగిందాం. వినండి, డీటెయిల్డ్గా మాట్లాడదాం. ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలి అంటే కొంత బ్యాక్గ్రౌండ్ అనేది మీకు తెలియాలి. సో ఫస్ట్ కాన్స్టిట్యూషన్లోని ఆర్టికల్ 1 నుంచి మొదలు పెడదాం ఈ ఆర్టికల్ని. సో 1వ అధికరణ ఏదైతే ఉందో ఇది ఏం చెప్తుంది, ద టెరిటరీ ఆఫ్ ఇండియా కంప్రైజెస్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్ ఏదైతే ఉంటుందో ఇండియన్ స్టేట్స్ అండ్ దాంతోపాటు యూనియన్ టెరిటరీస్ ఏవైతే ఉన్నాయో యూనియన్ టెరిటరీస్కి ఇంకొక పేరేంటి, సెంట్రల్లీ అడ్మినిస్టర్డ్ టెరిటరీస్ అంటాం. ఎందుకంటే సెంటర్ డైరెక్ట్గా యూనియన్ టెరిటరీస్ ఏవైతే ఉన్నాయో వాటిని అడ్మినిస్టర్ చేయడం అనేది జరుగుతుంది. మూడవది ఏంటి, టెరిటరీస్ దట్ మే బి ఎక్వైర్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఎక్వైర్డ్ టెరిటరీస్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్వైర్ చేసుకున్నటువంటి టెరిటరీస్. ఇప్పటి వరకు ఎక్వైర్డ్ టెరిటరీస్ ఏమైనా ఉన్నాయా అంటే లేవమ్మా, అర్థమైందా. సో స్టేట్స్ ఏవైతే ఉన్నాయో స్టేట్స్ ఆర్ మెంబర్స్ ఆఫ్ ఫెడరల్ సిస్టమ్ ఆఫ్ ఇండియా. సో ఫెడరల్ సిస్టమ్ అంటే ఏం చెప్తుంది, పవర్స్ అనేవి బోత్ సెంటర్కి స్టేట్కి మధ్య డివైడ్ అవ్వడం అనేది జరుగుతుంది. స్టేట్స్లో గవర్నమెంట్ బోత్ సెంటర్ అండ్ స్టేట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ అనేవి ఉండడం అనేది జరుగుతుంది. అండ్ ద యూనియన్ టెరిటరీస్ ఆర్ దోస్ ఏరియాస్ విచ్ ఆర్ అండర్ ద డైరెక్ట్ కంట్రోల్ ఆఫ్ ద సెంటర్. సో డైరెక్ట్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఎవరు చేస్తారు, సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో సెంట్రల్ గవర్నమెంట్ అనేది చేయడం అనేది జరుగుతుంది, అర్థమైందా. India has a federal relation with Indian states and unitary control over the union territories. So ఫెడరల్ రిలేషన్ అనేది మనకి ఇండియన్ స్టేట్స్ మీద ఉండడం అనేది జరుగుతుంది, డైరెక్ట్ కంట్రోల్ యూనియన్ టెరిటరీస్ మీద ఉండడం అనేది జరుగుతుంది. రాజ్యాంగంలో యూనియన్ టెరిటరీస్ గురించి మాట్లాడేటటువంటి కాన్స్టిట్యూషన్లో యూనియన్ టెరిటరీస్ గురించి మాట్లాడేటటువంటి ఆర్టికల్స్ ఏంటంటే ఆర్టికల్ 239 నుంచి 241 విచ్ ఆర్ పార్ట్ 8 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. మనకి రాజ్యాంగంలో పార్ట్ 8 ఏదైతే ఉంటుందో దానిలో ఉన్నటువంటి ఆర్టికల్ 239 నుంచి 241 వరకు మనకి యూనియన్ టెరిటరీస్ గురించి మాట్లాడడం అనేది జరుగుతుందమ్మా, అర్థమైందా. సో సెంటర్ ఎందుకు కొన్ని టెరిటరీస్ని సెంట్రల్ డైరెక్ట్గా అడ్మినిస్టర్ చేయాలనుకుంటుంది, దేర్ విల్ బి మెనీ రీజన్స్. ఒకటి పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ అనేవి ఉండడం అనేది జరుగుతుంది. ఎగ్జాంపుల్ ఢిల్లీ కానీ చండీగఢ్ కానీ. సో క్యాపిటల్ కదా ఢిల్లీ డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఉండలో ఉండడం అనేది సబబు. సో అందుకోసమని యూనియన్ టెరిటరీగా ఢిల్లీని మార్చడం అనేది జరిగింది. దాంతోపాటు కల్చరల్ డిస్టింక్టివ్నెస్ ఏదైతే ఉంటుందో కొన్ని టెరిటరీస్ కల్చరల్గా డిస్టింక్ట్గా ఉండడం అనేది జరుగుతుంది. లైక్ పుదుచ్చేరి కానీ ముందు, ఎందుకంటే ఇవి ఫారిన్ రూల్లో చాలా కాలం వరకు ఉండడం అనేది జరిగింది కదా. పుదుచ్చేరి ఫ్రెంచ్ వాళ్ళ అండర్లో ఉండేది. గోవా మీరు ముందు యూనియన్ టెరిటరీగా ఉండేది, తర్వాత స్టేట్ అయింది. గోవా ఏదైతే ఉంటుందో
గోవా ఎవరి అండర్లో ఉండేది? పోర్చుగీస్ వాళ్ళ అండర్లో ఉండడం అనేది జరిగింది. దాంతోపాటు స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్, కొన్ని టెరిటరీస్ యూనియన్ టెరిటరీస్గా మారడానికి కారణం ఏంటంటే స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్, లైక్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, లక్షద్వీప్, ఈ ఐలాండ్స్ ఏవైతే, లడాక్ ఏదైతే ఉందో, జమ్మూ అండ్ కాశ్మీర్ ఏదైతే ఉందో, ఇవి స్ట్రాటజికల్గా మిలిటరీ వైజ్గా దీన్ని ఇది చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సెంటర్ అందుకే దీన్ని డైరెక్ట్గా కంట్రోల్ చేయడం అనేది జరుగుతుంది. దాంతోపాటు స్పెషల్ ట్రీట్మెంట్ అండ్ కేర్, స్పెషల్ ట్రీట్మెంట్ అండ్ కేర్ కోసం మిజోరాం, మణిపూర్, త్రిపుర ఏవైతే ఉంటాయి వాటి యూనియన్ టెరిటరీస్గా ముందు ఉంచారు. తర్వాత అవి స్టేట్ హుడ్ ఏదైతే ఉంటుందో స్టేట్ హుడ్ని సంతరించుకోవడం అనేది జరిగింది. రీసెంట్గా ఆర్టికల్ 370 ఏదైతే ఉంటుందో 370ని అబాలిష్ చేసి కొత్త యూనియన్ టెరిటరీస్ తెచ్చారు. ఏంటో చెప్పండి? జమ్మూ అండ్ కాశ్మీర్, దాంతోపాటు లడాక్ ఏదైతే ఉంటుందో లడాక్. జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ ఏదైతే ఉంటుందో దీనికి లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంది. లడాక్ యూనియన్ టెరిటరీకి లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేది లేదు. అర్థమైందా? సో ఇది మనకి ఇది చేయడం అనేది జరిగింది. సో యూనియన్ టెరిటరీస్ అన్నీ ఒకటే అయినప్పటికీ, అన్నీ సెంట్రల్ అడ్మినిస్టర్ అయినప్పటికీ, బట్ ద అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ అనేది డిఫరెంట్గా ఉండడం అనేది జరుగుతుంది. యూనియన్ టెరిటరీస్ని అడ్మినిస్టర్ చేయడానికి ప్రెసిడెంట్, ఒక అడ్మినిస్ట్రేటర్ ఎవరైతే ఉంటారో అడ్మినిస్ట్రేటర్ని నియమించడం అనేది జరుగుతుందమ్మా. ప్రెసిడెంట్ ఎవరు నియమిస్తారు? అడ్మినిస్ట్రేటర్ని నియమించడం అనేది జరుగుతుంది. సో దిస్ అడ్మినిస్ట్రేటర్ హీఈస్ ద ఏజెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్. అర్థమైందా? అండ్ హీఈస్ నాట్ ద హెడ్ ఆఫ్ ద స్టేట్. గవర్నర్లా హెడ్ ఆఫ్ ద స్టేట్ కాదు, బట్ దిస్ అడ్మినిస్ట్రేటర్ ఈజ్ ఏజెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్. నేను లేను కదా అబ్బాయి, నువ్వు పరిపాలించని చెప్పి, నీవు జాగ్రత్తగా చూసుకో ఆ తాలూకా యూనియన్ టెరిటరీని అని చెప్పి ప్రెసిడెంట్ ఎవరైతే ఉంటారో ప్రెసిడెంట్ ఇది చేయడం అనేది జరుగుతుంది. ఈ అడ్మినిస్ట్రేటర్కి ప్రెసిడెంట్ డిఫరెంట్ పేర్లు ఇస్తారండి సందర్భాన్ని బట్టి. లెఫ్టినెంట్ గవర్నర్ అనేటటువంటి పేరు ఇస్తారు, కొన్నిసార్లు చీఫ్ కమిషనర్ అనేటటువంటి పేరు ఇస్తారు, కొన్నిసార్లు అడ్మినిస్ట్రేటర్ అనేటటువంటి పేరు ఇవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? లెఫ్టినెంట్ గవర్నర్ ప్రజెంట్ సినారియోలో ఎవరికి ఉన్నారు? మనకి ఢిల్లీ, పుదుచ్చేరి, అండమాన్ అండ్ నికోబార్, జమ్మూ అండ్ కాశ్మీర్, లడాక్కి లెఫ్టినెంట్ గవర్నర్. మనకి చీఫ్ కమిషనర్ ఎవరైనా ఉన్నారా అంటే లేరండి. అడ్మినిస్ట్రేటర్గా మనకి ఏ స్టేట్స్లో, ఏ యూనియన్ టెరిటరీస్కి అడ్మినిస్ట్రేటర్ ఉన్నారు? చండీగఢ్ కానీ, దాద్రా అండ్ నగర్ హవేలీ, డామన్ డయ్యూ, లక్షద్వీప్, వీటన్నింటికి మనకెవరున్నారు? అడ్మినిస్ట్రేటర్ ఉండడం అనేది జరిగింది. కొన్ని యూనియన్ టెరిటరీస్కి లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేది ఉంది, కొన్ని యూనియన్ టెరిటరీస్కి లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేది లేదు. ఏ యూనియన్ టెరిటరీస్కి లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంది, ఎన్ని యూనియన్ టెరిటరీస్కి లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంది, ఎన్ని యూనియన్ టెరిటరీస్కి లెజిస్లేటివ్ అసెంబ్లీ లేదో నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఓకేనా? రైట్. అయితే ఢిల్లీ ఏదైతే ఉందో ఢిల్లీ గురించి మాట్లాడదాం. ఢిల్లీ ఈజ్ ఫస్ట్ యూనియన్ టెరిటరీ అమ్మ. మామూలుగా సెంటర్ అండర్లో ఉండడం అనేది జరిగింది. కానీ రాజ్యాంగానికి 69th అమెండ్మెంట్ ఏదైతే ఉంటుందో, 69వ రాజ్యాంగ సవరణ ఏదైతే ఉందో అది చేసి ఢిల్లీకి లెజిస్లేటివ్ స్పెషల్ స్టేటస్ ఏదైతే ఉంటుందో స్పెషల్ స్టేటస్ ఇచ్చారు. ఈ స్పెషల్ స్టేటస్లో భాగంగా ఢిల్లీకి ఇచ్చినటువంటిది ఏంటి వీళ్ళు అంటే లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏదైతే ఉందో లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేది ఇది చేయడం అనేది జరిగింది. 69th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది 1991లో పాస్ చేసి ఢిల్లీకి స్పెషల్ స్టేటస్ ఇచ్చారు. ఈ స్పెషల్ స్టేటస్ ద్వారా ఏం చేశారు? ఢిల్లీకి లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏదైతే ఉంటుందో దాన్ని ఇది చేయడం అనేది జరిగింది. సో ఈ తాలూకా దీనిలో ఆర్టికల్ 239AA అండ్ ఆర్టికల్ 239AB ఏదైతే ఉంటుందో ఈ రెండు యాడ్ చేయడం అనేది జరిగిందమ్మా. సో ఢిల్లీకి ఎవరు ఉంటారు మరి ఇప్పుడు? సో ప్రెసిడెంట్ నియమించినటువంటి లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారు, దాంతోపాటు పీపుల్ ఎన్నుకున్నటువంటి ఎలక్టెడ్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో ఎలక్టెడ్ గవర్నమెంట్ ఉంటుంది. మరి ఎవరు డిసిషన్స్ తీసుకోవాలి, పవర్స్ అనేవి ఎలా ఉంటాయి, ఎవరు ఏ నిర్ణయాలు తీసుకోవాలి అనేటటువంటి దాని మీద ఒక ఇబ్బందికరమైనటువంటి రిఫ్ట్ ఎప్పటి నుంచో, ఇప్పుడు కాదు, మనకి సెంటర్కి ఢిల్లీ స్టేట్ ఏదైతే ఉంటుందో ఢిల్లీ స్టేట్కి మధ్య పవర్ డిస్ట్రిబ్యూషన్ గురించి ఎప్పటి నుంచో చాలా ప్రాబ్లమ్స్ ఉండడం అనేది జరిగింది. అయితే రీసెంట్గా మన తాలూకా ఇదేం చేసింది, మన తాలూకా సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఇంపార్టెంట్ యాక్ట్ అనేది పాస్ చేసింది. ఏంటా యాక్ట్? గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ. ఈ యాక్ట్ ఏదైతే ఉంటుందో దీనికి అమెండ్మెంట్ చేయడం అనేది జరిగింది. ఒరిజినల్ యాక్ట్ 1991లో 69th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా తీసుకొచ్చారు కదా, దానికి ఇప్పుడు అమెండ్మెంట్స్ అనేవి చేయడం అనేది జరిగింది. అమెండ్మెంట్స్ చేసి ఏం చేసింది సెంటర్? లెఫ్టినెంట్ గవర్నర్కి ఎక్కువ పవర్స్ ఇవ్వడం అనేది జరిగింది. ఎలక్టెడ్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో ఎలక్టెడ్ గవర్నమెంట్కి తక్కువ పవర్స్ అండర్మైన్ చేయడం అనేది జరిగింది. దాంతోపాటు ఎలక్టెడ్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఎలక్టెడ్ గవర్నమెంట్ తాలూకా అకౌంటబిలిటీ మాత్రం ఎన్ష్యూర్ చేసింది. అకౌంటబుల్గా ఉండాలి ఎలక్టెడ్ గవర్నమెంట్. పరిపాలన ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చి ఎలక్టెడ్ గవర్నమెంట్ బాధ్యత, కానీ లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరైతే ఉన్నారో ఈయనకి ఎక్కువ ఇది ఇవ్వడం అనేది జరిగిందాం. అర్థమైందా? ఏంటి ప్రొవిజన్స్ అనేవి యాడ్ చేశారు అంటే ద టర్మ్ గవర్నమెంట్ ఆఫ్ ఢిల్లీ, ఎవరైనా గవర్నమెంట్ ఆఫ్ ఢిల్లీ అనే పదం వాడారనుకోండి, ఆయన ఎవరిని రిఫర్ చేస్తున్నట్టు? మన తాలూకా లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరైతే ఉంటారో ఆయన్ని రిఫర్ చేస్తున్నట్టు, బట్ నాట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ.
లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ ఢిల్లీ కాదు, లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరైతే ఉంటారో ఆయన్ని ఇది చేస్తున్నట్టు. అర్థమైందా? The Act provides discretionary powers to the Lieutenant Governor even in matters where Legislative Assembly is empowered to make laws. Legislative Assembly ఏదైతే ఉంటుందో ఎలక్టెడ్ గవర్నమెంట్ కొన్ని విషయాల మీద చట్టాలు చేయొచ్చు. ఆ చట్టాల విషయంలో కూడా లెఫ్టినెంట్ గవర్నర్కి డిస్క్రిషనరీ పవర్స్ ఇవ్వడం అనేది జరిగింది. అందుకని డిస్క్రిషనరీ పవర్స్ ఇవ్వడం అనేది జరిగిందమ్మా. ఇలా మన లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరైతే ఉన్నారో ఈయన తాలూకా ఇదేదైతే ఉంటుందో దాన్ని పెంచడం అనేది జరిగింది. దాంతోపాటు ఢిల్లీ గవర్నమెంట్, ఢిల్లీ క్యాబినెట్ ఏ డిసిషన్స్ తీసుకున్నా, అంటే ఢిల్లీ గవర్నమెంట్ మీన్స్ ఇక్కడ మనకి ఎలక్టెడ్ గవర్నమెంట్ చీఫ్ మినిస్టర్ కానీ ఏ నిర్ణయం తీసుకున్నా లెఫ్టినెంట్ గవర్నర్తో తప్పకుండా సంప్రదించాలనేటటువంటి విషయం ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ఇది చేశారు. దీనికి చాలా చాలా క్రిటిసిజం వచ్చింది. ఢిల్లీ గవర్నమెంట్ కూడా చాలా మాట్లాడడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా? అయితే ఇప్పుడు ఎందుకు న్యూస్లోకి రావడం అనేది జరిగింది అంటే ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఏదైతే ఉంటుందో ఇట్ హ్యాస్ ఇష్యూడ్ ఏ నోటిఫికేషన్. ఒక నోటిఫికేషన్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఏంటి నోటిఫికేషన్లో చెప్పారు? గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉంటుందో 2021లో వచ్చినటువంటి అమెండ్మెంట్ చేశారు కదా మొన్న. సో ఈ యాక్ట్ ఏదైతే ఉంటుందో ఇది ఏప్రిల్ మీకు ఇది ఏదైతే ఉందో ఇది ఏప్రిల్ 28 నుంచి దీనిలోకి రావడం అనేది జరుగుతుందని చెప్పడం అనేది జరిగిందమ్మ. ఏప్రిల్ 27 నుంచి ఇది ఎన్ఫోర్స్మెంట్ రాబోతుందని చెప్పడం అనేది జరిగింది. గవర్నమెంట్ సడన్గా ఎందుకు ఈ డెసిషన్ తీసుకుందంటే ఢిల్లీ హైకోర్టు రీసెంట్గా ఒక ఇంపార్టెంట్ ఇది చేయడం అనేది జరిగింది. ఏం చేసింది అంటే ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్. ఆక్సిజన్ అనేది కొరతగా ఉంది కదా, దాంతోపాటు బెడ్స్ కూడా లేవు కదా. ఈ ఢిల్లీ హైకోర్టు ఏమంది అంటే ఇన్అడిక్వేట్ ఆక్సిజన్ సప్లై తాలూకు ఇష్యూ ఏదైతే ఉందో దాన్ని మీరు సాల్వ్ చేస్తారా, లేకపోతే సెంటర్కి డైరెక్ట్గా యాక్షన్ తీసుకోమని రికమెండ్ చేయమంటారా? అంటే డైరెక్ట్గా సెంటర్ మీరే రంగంలోకి దిగండి, స్టేట్ గవర్నమెంట్ ఈజ్ ఫెయిలింగ్ అని చెప్పమంటారా అని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. అప్పటికే ఢిల్లీ యొక్క ఎలక్టెడ్ గవర్నమెంట్కి లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏదైతే ఉంటుందో లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఒక పక్క సెంటర్ ఏదైతే ఉంటుందో సెంటర్కి మధ్య రిఫ్ట్ నడుస్తుందాయే. అర్థమైందా? ఎందుకు లెజిస్లేటివ్ అసెంబ్లీ యొక్క పవర్స్ తగ్గించి సెంటర్ నియమించినటువంటి లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరైతే ఉంటారో ఆయనకి పవర్స్ కట్టబెట్టారని చెప్పి. అర్థమైందా? మరి ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు చేసినటువంటి మాటలు సెంటర్కి ఓత ఇచ్చినట్టు ఉంది కదా, సెంటరే పవర్ఫుల్ అని సెంటరే క్యాపబుల్ అని చెప్పినట్టు ఉంది కదా. అందుకోసం వెంటనే మన వాళ్ళు నోటిఫికేషన్ ఏదైతే ఉంటుందో అది రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఇది మనకు న్యూస్లోకి రావడం అనేది ఎవరు యూనియన్ హోమ్ మినిస్ట్రీ ఇది చేయడం అనేది జరిగింది. అదే మనకు న్యూస్లోకి రావడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా? బ్యాక్గ్రౌండ్తో సహా డీటెయిల్డ్గా చెప్పానని అనుకుంటున్నాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఇన్ గ్రేట్ డీటెయిల్. అమ్మ ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి, నేను మీకు ప్రతిదాన్ని క్లారిఫై చేస్తాను. అదే ఎక్కడ ఏ విషయం మీదైనా కరెంట్ అఫైర్స్లో మీకు డౌట్ ఉంటే సార్ నాకు ఇది అర్థం కాలేదని కామెంట్ బాక్స్లో అడగండి. ఏదో ఒపీనియన్ ప్రతి గంటన్నరకి మీ కామెంట్స్ చదువుతూ ఉంటాను, మీకు ఒకటి రిప్లై ఇస్తాను. ఓకేనా? రైట్, లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి యూరోపియన్ యూనియన్ లా మేకర్స్ గివ్ నోట్ టు పోస్ట్ బ్రెక్సిట్ ట్రేడ్ అగ్రిమెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనం చదువుకుంటాం. ఈ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 12 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. ఈ ఆర్టికల్ని డీటెయిల్డ్గా మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. ఇంకొక విషయం, ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే ముందు బ్రెక్సిట్ అంటే ఏంటో అర్థం కావాలి. టూకీగా ఒక మాట చెప్తాను చూడండి. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ ఎగ్జిట్ ఏదైతే ఉంటుందో యూరోపియన్ యూనియన్ కంట్రీస్ నుంచి బ్రిటన్ అనేది బయటకు వచ్చేసింది మొన్న. ఎప్పుడు ఫైనల్గా ట్రాన్సిషన్ పీరియడ్ అయిపోయి మనకి January 1 నుంచి బ్రిటన్ ఈజ్ అఫీషియల్లీ అవుట్ ఆఫ్ యూరోపియన్ యూనియన్. అర్థమైందా? ఈ బ్రెక్సిట్ గురించి తెలియని వాళ్ళు మీలో కొంతమంది ఉంటారు. బ్రెక్సిట్ అనేది తెలియకపోతే ఈ ఆర్టికల్ మీకు అర్థం కాదు. నేను బ్రెక్సిట్ మీద ఒక వీడియో అనేది చేశాను. సింపుల్గా ఏం చేస్తారంటే మన తాలూకా ప్లేలిస్ట్లో, మన తాలూకా ఛానల్లోని ప్లేలిస్ట్లో చూడండి, బ్రెక్సిట్ మనకి బర్నింగ్ ఇష్యూస్ వీడియోస్లో బ్రెక్సిట్ అనేది ఉంటుంది, డీటెయిల్డ్గా చెప్పాను. ఒకసారి అవి ఇక్కడే పాజ్ చేసి ఆ వీడియో చూసిన తర్వాత ఇది కంటిన్యూ చేయండి. లేకపోతే మీకు అలా ప్లేలిస్ట్లో కాకపోతే మీరు ఏం చేస్తారంటే బ్రెక్సిట్ సురేష్ సార్ హెల్టీఎక్స్ క్లాసెస్ అని కొట్టండి. అర్థమైందా? మీకు ఫస్ట్ రికమెండేషన్ ఇది రావడం అనేది జరుగుతుంది. ఆ బ్రెక్సిట్ వీడియో చూసిన తర్వాత చూస్తేనే మీకు ఈ ఆర్టికల్ అనేది అర్థం కాదు. కొద్దిగా ఆ వీడియో చూడడానికి ప్రయత్నించండి. నేను ఈ ఆర్టికల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. యూరోపియన్ బ్రెక్సిట్ ద్వారా ఏమైంది? January 1 నుంచి యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ ఏదైతే ఉంటుందో బ్రిటన్ అఫీషియల్లీ అవుట్ ఆఫ్ యూరోపియన్ యూనియన్ కదా. మరి యూరోపియన్ యూనియన్లో ఉండేటప్పుడు
ట్రేడ్ అగ్రిమెంట్ ఎలా జరిగేది అంటే ఫ్రీ ట్రేడ్ అనేది ఉండడం అనేది జరిగింది. యూరోపియన్ యూనియన్ కంట్రీస్ మధ్య ఫ్రీ ట్రేడ్ ఉండడం అనేది జరిగింది. ఫ్రీ ట్రేడ్ అంటే ఏంటి, ఎటువంటి తారిఫ్స్ ఏవైతే ఉంటాయో అవి లేకుండా, దాంతోపాటు ఎటువంటి ట్యాక్స్లు ఏవైతే ఉంటాయో, పన్నులు ఏవైతే ఉంటాయో అవి లేకుండా మనకి అద్భుతంగా చక్కగా జరగడం అనేది జరిగింది. అర్థమైందా? సో వ్యాపారాలు జరగడం అనేది జరిగింది, అందరూ వాళ్ళ వ్యాపారాలు సక్రమంగా చేశారు. మరి బ్రిటన్కి యూరోపియన్ యూనియన్కి మధ్య, బ్రిటన్ బయటకు వచ్చేసిన తర్వాత సంగతి ఏంటి, ట్రేడ్ సంగతి అనేటటువంటి విషయం మీద చాలాసార్లు ఈ మీటింగ్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి పోస్ట్ బ్రెక్సిట్ తర్వాత. అర్థమైందా? సో పోస్ట్ బ్రెక్సిట్ ట్రేడ్ అగ్రిమెంట్ గురించి చాలా ప్రయత్నాలు అనేవి ప్రతి ఒక్కరు, ఈధర్ యూరోపియన్ యూనియన్ చూసుకున్నా లేకపోతే మీకు బ్రిటన్ వాళ్ళు చూసుకున్నా, వీళ్ళు చాలా ఇది పెట్టడం అనేది జరిగింది. ఒక టసల్ ఏదైతే ఉంటుందో ఆ టసల్ నడవడం అనేది జరిగింది. ఫైనల్లీ లా మేకర్స్ అట్ యూరోపియన్ యూనియన్ పార్లమెంట్, యూరోపియన్ యూనియన్లో ఉన్నటువంటి పార్లమెంట్లో ఉండేటటువంటి లా మేకర్స్ ఎవరైతే ఉంటారో, చట్టం చేసేటటువంటి రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఓటింగ్ పెట్టుకున్నారు. 665 అంటే 660 మెంబర్స్ ఆమోదం తెలిపారు, 5 రిగ్రెట్ నో చెప్పడం అనేది జరిగింది. దేనికి? ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఏదైతే ఉంటుందో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. తర్వాత కూడా బ్రిటన్ బయటకు వెళ్ళిపోయినప్పటికీ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది కొనసాగిస్తామని చెప్పడం అనేది జరిగిందమ్మా. దే రాటిఫైడ్ దిస్ అగ్రిమెంట్ ఎన్షూరింగ్ దట్ ఫ్రీ ట్రేడ్ కంటిన్యూస్ బిట్వీన్ సైడ్స్ వితౌట్ టారిఫ్స్ అండ్ కోటాస్. సో ఫ్రీ ట్రేడ్ ముందు ఎలా అయితే బ్రిటన్ యూరోపియన్ యూనియన్లో పార్ట్గా ఉండేటప్పుడు ఎలా అయితే ఉందో, సో బ్రెక్సిట్ అయిన తర్వాత కూడా ఫ్రీ ట్రేడ్ అనేది జరగబోతుందని చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? సో బ్రెక్సిట్ నుంచి యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ బయటకు వచ్చిన తర్వాత, బ్రెక్సిట్ అయిన తర్వాత రెండింటి మధ్య రిలేషన్స్ అనేవి బాగా దెబ్బతిన్నాయని చెప్పుకోవాలి. అయినప్పటికీ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ మళ్ళీ రాటిఫై చేయడం వల్ల ఇది ఒక సిగ్నిఫికెంట్ మూమెంట్ అని చెప్పి బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి బోరిస్ జాన్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పడం అనేది జరిగింది. ఒక చారిత్రాత్మక ఘట్టం. సో ఎన్నాళ్ళ నుంచో వెయిట్ చేస్తున్నటువంటి ఈ మూమెంట్ అనేది ఇప్పుడు వచ్చింది అని చెప్పడం అనేది జరిగింది. సో బ్రిటన్కి యూరోపియన్ యూనియన్ మధ్య గూడ్స్ ఏవైతే ఉంటాయో ఫ్రీగా వితౌట్ ఎనీ టారిఫ్స్ అండ్ వితౌట్ ఎనీ కోటాస్ లేకుండా చక్కగా మూవ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో బిజినెస్ మ్యాన్ ఆఫ్ బోత్ యూరోపియన్ యూనియన్ కంట్రీస్ అండ్ బ్రిటన్ ఆర్ వెరీ విల్ గెట్ బెనిఫిటెడ్ ఫర్ ష్యూర్ అని ఆయన చెప్పడం అనేది జరిగింది. ప్రతి ఒక్కరూ ఆనందం వ్యక్తం చేయడం అనేది జరిగింది. ఇది మనకు న్యూస్లోకి రావడం అనేది జరిగిందమ్మా. సో బ్రెక్సిట్ అర్థం కాకపోతే ఇది అర్థం కాదు, మళ్ళీ చెప్తున్నాను. బ్రెక్సిట్ సురేష్ సార్ ఎల్టీఎక్స్ క్లాస్ అని యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఫస్ట్ వీడియో వస్తుంది. లేకపోతే ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లో బర్నింగ్ ఇష్యూస్ అనేటటువంటి ఒక ఫోల్డర్ ఉంటుంది, దానిలో బ్రెక్సిట్ గురించి ఉంటుంది. డీటెయిల్డ్గా చెప్పాను, ఫస్ట్ హిస్టరీ నుంచి మొదలుపెట్టి చెప్పాను, యూరోపియన్ యూనియన్ హిస్టరీ నుంచి. అర్థమైందా? అది చూడాలి, ఎక్కడికక్కడ కంప్లీట్ చేయడానికి ప్రయత్నించండి, తర్వాత చూస్తామనే ఆలోచన అయితే పెట్టుకోవద్దు. రైట్? నా ఎక్స్ప్లెనేషన్ నచ్చుతున్నట్టయితే కీప్ లైకింగ్ అవర్ వీడియోస్ అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ హిందూ అనాలిసిస్ అమ్మ. రేపటి హిందూ అనాలిసిస్లో మళ్ళీ కలుద్దాం, ఓకేనా? సో కీప్ లైకింగ్ అవర్ వీడియోస్ అండ్ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. మీకు ఎలా అనిపించిందో ఎక్స్ప్లెనేషన్ కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ సో ఫార్ అమ్మ. థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా? మళ్ళీ రేపటి హిందూ అనాలిసిస్లో కలుద్దాం. బాయ్ అమ్మ.